సో దండు సారయ్య ఆ, సారన్న అని పిలవచ్చు. ఆ. ఓకేనా, మరి సారికని ఎందుకు పిలుస్తున్నారు? పెద్ద స్టోరీ. భూకంపం వస్తుంటే భూకంపం వచ్చింది. ఆ, నువ్వు చనిపోతావు అని చెప్పేసి అంటే జైలర్ చనిపోయాడు. తర్వాత సూపరింటెండెంట్ నువ్వు నీ జాబ్ పోద్ది, చాలా జాగ్రత్తగా ఉండాలి నా విషయంలో అని చెప్పేసి అంటే ఆయన జాబ్ పోయింది. మ్మ్. నన్ను కొట్టిన అతను చెయ్యి పడిపోయింది, కాలు పడిపోయింది. చాలా స్టోరీలు అండి నాయి. అంటే ఏమన్నట్టు, అంటే ఏమన్నా మహిమలు ఉన్నాయా మీ దగ్గర? ఎప్పుడైనా మీకు దేవత కళలో కనిపించిందా? ఎందుకు అనిపించదండి? ఎప్పుడు కనిపిస్తుంది. ఎలా నాకు ఏదన్నా ఆపత వచ్చిందనుకో, ఎవరో ఒక చిన్న పాపలాగానో లేకపోతే ఏదైనా సాధువులాగానో వచ్చేసి అది అవుతుంది బిడ్డ, ఇది జాగ్రత్త అని చెప్పి చెప్పొద్దు. లేదా డైరెక్ట్గా పాము వస్తుంది మా ఇంటికి. పడగిప్పినప్పుడు నేను మొక్కుతూ ఉంటా అమ్మ ఏంది ఇది అవుద్దా అది అవుద్దా అంటే ఇట్లా కడవడానికి వచ్చినప్పుడు అది అన్నట్టు అర్థం. అవుతుందనా? ఓకే. అది అవుతుందని అప్పుడు అయిన తర్వాత చెప్పేసి వెళ్ళిపోద్ది. నేను జాగ్రత్త పడ. సెల్లో ఉంది. సెల్లో ఉందా? సెల్లో ఒకసారి చూద్దాం. ఏంది ఇన్ని పాములు వచ్చినాయా? 3 ఎట్లా వచ్చాయి? అవి వస్తాయి అంతే. ఇక అయితే నేను వచ్చినప్పుడు సో ఎవరికో ఇక్కడ మీరు ఎంగేజ్మెంట్ టైప్, అంటే మన తెలంగాణలో పూలు పళ్ళు జరుగుతున్నట్టు ఏదో సన్నివేశం చూసిన నేను. సో ఎవరిది అది పూలు పనులు, ఎవరిది చేసిరు, ఎవరిది ఎంగేజ్మెంట్? చెప్పకూడదా? చెప్పకూడదు. మీ అందరికి షాక్ అయ్యేది. సో మన ఇంట్లో లేదు. అసలు బీఆర్ఎస్ నుంచి టికెట్ ఎట్లా వచ్చింది? అసలు మీరు కౌన్సిలర్గా నిల్చోవాలని ఎందుకు అనుకున్నారు? పాలిటిక్స్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? అసలు వానికి ఎట్లా ఓటేస్తారు? వాడు చీర కట్టుకుంటాడు, వాడు దేవుడు చెప్తాడు, వాడు నిమ్మకాయలు పట్టుకుంటాడు. మావి కూడా ఓటింగ్ కూడా తీపిచ్చారు. మా 125 ఓట్లు. నా ఓటు నేనే వేసుకోలేదు. వార్డుకి ఏమి రావన్నా కానీ ప్రజలందరూ లేదు మాకు సారన్నే కావాలని నన్ను గెలిపించారు చూడు. నిజంగా మా బస్తీకి దండం పెట్టాలి. అంటే అప్పటి నుంచే మీరు అంటే ఇట్లా చీరలు అవి కట్టుకుంటుంటేనా, లేకుంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అమ్మవారు వచ్చిన ఒక 1 year తర్వాత స్టార్ట్ అయింది చీరలు కట్టడం అవి ఇవన్నీ. మీరు అంటే శివశక్తిగా మారి సో ఇప్పుడు కౌన్సిలర్గా మీరు ఎదగడం జరిగింది. అంటే మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది 36 సంవత్సరాలు అని చెప్పేసి. ఇప్పటి వరకు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? అమ్మవారిలాగా ఇట్లా ఉండి అంత అమ్మాయిలాగా ఉన్న వాళ్ళని మేము ఎలా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాము? శివశక్తిలో నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, పెళ్లి చేసుకోకూడదు అసలు. ఎందుకంటే ఇలాంటి లైఫ్ రాకూడదు. అందరూ అనుకుంటారు అబ్బా ఆయన దేవుడు వస్తుంది, ఆయన మంచిగా ఉన్నాడు, ఆయన బిల్డింగ్ కట్టించుకున్నాడు, కాళ్ళు ఎదుగుతాడు. కానీ తెర ముందే ఇది, తెర వెనక వేరే ఉంటాయి. జాను సిస్టర్ పరిచయం అయింది. జానుతో అన్ని షేర్ చేసుకుంటూ ఉంటా. జానులరియా? ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు పరిచయం? 5 years నుంచి జానులరి పరిచయం. ఒక్క రోజైనా మేము మాట్లాడుకుంటూ ఉండలేం. రోజు మాట్లాడుకుంటారు? ఎవరి గురించి మాట్లాడుకుంటారు? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఇల్లందు 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య గారు ఉన్నారు. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నాను. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే సారయ్య గారు అని అంటే నేను మీ గురించి రీసెర్చ్ చేసినప్పుడు నాకు కొన్ని విషయాలు తెలియడం జరిగింది. అంటే ఇట్లాంటి వ్యక్తులను మనం ఇంటర్వ్యూ చేయాలి, అంటే ఇట్లాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి, అంటే ఇందులో ఉన్న వాళ్ళు కూడా చాలామంది బయటికి రావాలి, సో వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిల్చోవాలి అనేది నా ఉద్దేశంతో సో నేను మీ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే కౌన్సిలర్గా గెలవడం చాలా కష్టం. సో మీరు గెలవడం జరిగింది. సో అది కూడా 40 ఓట్లతో గెలవడం అంటే అసలు అంటే హోరాహోరీ ఉండి గెలవడం కష్టం. ఆ మూమెంట్ ఎట్లా అనిపించింది? మీరు గెలిచారు అని తెలియగానే ఎట్లా అనిపించింది? ముందుగా అయితే నా వార్డు ప్రజలందరికీ రోజు వాళ్ళు ఎంత తెలిసినా కానీ తక్కువే. ఎందుకంటే ఒక రౌడీ దర్బార్ మోహన్ బాబు సినిమా గుర్తుంది కదా, ఆ విధంగా అన్నట్టు ఇక్కడ 240 మంది కానిస్టేబుల్, 2 CAలు, ఒక DSP, ఒక 4 SIలు పెట్టేసి
ప్రతి ఒక్కరిని అసలు ఇంటి చుట్టూ పోలీస్ వాళ్ళు నాకు. మ్మ్. అలా ఎంత ఘోరం అంటే ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ లెవెల్ జరిగింది అన్నట్టు ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్ మై. అసలు ఎంత ఘోరం అంటే ఒక మనిషి అక్కడ వెళ్తుంటే ఆపి మరీ చెక్ చేయడం, ఫోన్పేలో కాంచి పోలీస్ వాళ్ళు. మ్మ్. నేనే బండి వేసుకొని మా అమ్మ సమాధి దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెళ్తా ఉన్నా. ఆపారు. మీరు క్యాండిడేట్ కదా, అటు వెళ్తున్నారు, బయటకు వెళ్ళి తిరగొద్దండి. అదేంటండి నేను అక్కడ ఏమున్నాయి చూసుకోండి, అసలు ఏమున్నాయి అని చెప్పేసి మీరు అలా అంటున్నారు, అసలుకి చూసుకోండి అని చెప్పేసి మొత్తం బండి ఇట్లా అని మరి ఇంకా నన్ను ఏమైనా చెక్ చేస్తా చేయండి అని చెప్పేసి సరే సరే పోండి అని చెప్పేసి అన్నారు. చాలా అంటే అధికార పార్టీ బలంతో ఒక వ్యక్తిని ఎలా లొంగదీయాలో ఎట్లా బెదిరించాలో అని చెప్పి చూశారు. కానీ అలాంటి ఒక అధికార పార్టీని కూడా నెగ్గించుకొని గెలిచానంటే నిజంగా ఈరోజు ఇల్లెందు పట్టణ ప్రజలందరూ కోరుకుంటారు ఒక సమగతలు వచ్చేసి ఇల్లెందుకు కాపాడింది అని చెప్పేసి అని. అసలు నిజంగా ప్రతి ఒక్కరూ నేను గెలిచిన తర్వాత అన్నా నువ్వు గెలిచినవన్నా, నువ్వు చాలా హ్యాపీ అన్నా, నువ్వు గెలిచి నన్ను భుజాల మీద ఎక్కించుకొని వాళ్ళు ఊరేగించుకొని తీసుకొస్తే ఆనందమే వేరు. అసలు నిజంగా చెప్తున్నా, నేను గెలవడం వల్ల ఇల్లందు అయితే చాలా సేఫ్ అయింది. ఓకే. అంటే మీరు గెలవడం వల్ల ఇల్లందు చాలా సేఫ్ అయిందని చెప్పేసి అంటున్నారు కదా. అంటే ఒక పార్టీ నుంచి అంటే మీకు టికెట్ ఇవ్వడం చాలా గ్రేట్. అవును. అంటే అసలు టికెట్లు కూడా ఇవ్వరు. అవును. అంటే వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అది అన్నట్టు కొంతమంది పార్టీల వాళ్ళు చెప్పడం, సో కొంతమంది ఇవ్వకపోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. అసలు బీఆర్ఎస్ నుంచి టికెట్ ఎట్లా వచ్చింది, అసలు మీరు కౌన్సిలర్గా నిల్చోవాలని ఎందుకు అనుకున్నారు, పాలిటిక్స్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? అంటే ఇందులో ఇంతకుముందు టీడీపీలో పోటీ చేశాను నేను. ఓకే. పోటీ చేసిన కౌన్సిలర్ చేసా. వాళ్ళు వచ్చారు, టికెట్ ఇచ్చారు, చేసిన అప్పుడు చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయాను అన్నట్టు. తర్వాత ఓడిపోయిన తర్వాత ఒక 15-20 రోజులకి నా మీద గెలిచిన వ్యక్తి చప్పట్లు కొట్టినంత వీజీ అనుకున్నాడు రాజకీయం అంటే, గాజులు వేసుకొని చీర కట్టుకున్నంత వీజీయా, ఎలా అనుకున్నాడు అసలుకి నా మీద గెలుస్తాడా అని చెప్పేసి మా క్యాస్ట్ అంటే మా పిన్ని వరుస అవుతుంది తనతో చెప్పడం జరిగింది. తను వచ్చి అదే చెప్పింది. ఆ కరోనా టైంలో మా మమ్మీ చనిపోయింది, ఓడిపోయిన టెన్షన్లో కొంచెం అట్లా ఉండి ఇక ఆ బాధలో ఉండి నేను ఏం చేసినంటే సరే మనం కూడా ఎప్పుడు చనిపోతుందో తెలియదు అనేది, ప్రజలకు సేవ చేయాలి, ముందు ప్రజల్లో వెళ్ళిపోవాలి మనం ముందుగా అని చెప్పేసి ప్రజలకు ఎవరు చనిపోయినా వాళ్ళకి 10,000 11,000 ఇవ్వడం, క్యాన్సర్తో వచ్చిన వాళ్ళకి 50,000 అట్లా ఇవ్వడం. ఇక నా దగ్గర ఉన్నది నా సోమత బట్టి వాళ్ళకి ఎవరి హెల్ప్ వచ్చినా కానీ ఆ హెల్ప్ కాదనకుండా వాళ్ళకి చేసుకుంటూ ఉన్న తర్వాత ఆ చేసిన సేవలే ఈరోజు గుర్తించారు నన్ను. ఒక ఎమ్మెల్యే 3 రోజులు వచ్చి ఇక్కడ ప్రచారం చేసి ఏది ఇచ్చినా కానీ నేనే ఇవ్వాలి, సారే గెలిపించినా కానీ మీరు నేనే ఇవ్వాలి, అలాంటప్పుడు మీ వార్డుకి ఏమి రావన్నా కానీ ప్రజలందరూ లేదు మాకు సారన్నే కావాలని నన్ను గెలిపించాలి చూడు, నిజంగా మా బస్తీకి దండం పెట్టాలి నేను. అసలు చాలా గ్రేట్ మా ప్రజలందరూ. నాతో ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టేసి 3 రోజులు ఇబ్బంది పెట్టారు. ఆటోలో వెళ్తూ ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంతా మొత్తం నైట్ వరకు 9-9:30 వరకు ఉండి 9 వెళ్తుంటే సిఐ ఆటోలో పట్టేసుకుని తీసుకెళ్ళి స్టేషన్లో 3 రోజులు ఉంచారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ సెల్లు ఇవ్వడం, వాళ్ళ ఆటో ఇవ్వడం అవి జరిగినాయి. చాలా మందిని ఇబ్బంది పెట్టారు. ఇక్కడ ఒక అధికార పార్టీకి ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ షాడో ఎమ్మెల్యే అన్నట్టు తను. ఇక ఆయనను మించిన వాడు లేడని చెప్పేసి ఇల్లెందు మొత్తం తను చూస్తూ ఉచ్చబోసుకుంటుంది, పేరు వద్దు మనకి. ఓకే. నిజంగా ఇల్లందు మొత్తం ఆయన చూస్తూ ఉచ్చబోసుకుంటుంది. అంటే ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే అన్నట్టు. ఇక ఆయన నేనే ఎమ్మెల్యే. ఇక పేరేమైనా చెప్తారా ఆయనది? ఎందుకు అర్థమైపోద్ది, వాళ్ళ మీదే గెలిచా నేను. ఓకే. నా మీద పోటీ చేసిన వాళ్ళ మీదే నేను గెలిచా అన్నట్టు. సాంబయ్య సంథింగ్ సాంబా. అమ్మ అంటే మీకు ఇవన్నీ తెలుసు? లేదు అంటే మీ పైన మీరు ఎవరిపైన అయితే గెలిచారో ఆయన్నే కదా. వాళ్ళ కూతురు పోటీ. ఓకే. అంటే తను గెలవడం తెలిసి వాళ్ళ భార్య గెలవదని చెప్పేసి వాళ్ళ కూతురు డాక్టర్ తీసుకొచ్చి వాళ్ళ కూతురుని పెడితే కూడా వాళ్ళ కూతురు కూడా ఓడిపోయింది నా మీద. కానీ మంచి పర్సన్ నేను ఇప్పుడు ఏదో అని నేను చెప్పను, నా మీద పోటీ చేసినా కూడా మంచి పర్సన్. డాక్టర్లో ఉంటే బాగుండు, కానీ ఇంకా పొలిటికల్కి వచ్చేసి నేను పోగొట్టుకున్నారు. ఓకే. అంటే రాజకీయాల్లోకి రావాలని మీరు ఎందుకు అనుకున్నారు అసలు? ఇదే చెప్తున్నా కదా, నన్ను చప్పట్లు కొట్టుకొని చీర కట్టుకున్నంత ఈజీ అనుకున్నాడు రాజకీయం అని చెప్పేసి అని అనడం వల్ల, మళ్ళీ ఒకటి మా అమ్మ చనిపోతూ నువ్వు ఎట్లా అయినా కానీ గెలవాలి, నువ్వు గెలిచి నా కోరిక నెరవేర్చాలని చెప్పడం ఒకటి. ఇక అవన్నీ మనసులో పెట్టుకొని ప్రజాసేవే నా ముఖ్యం, నాది ఒకటే కోరిక, నేను చనిపోయేంత వరకైనా కానీ ఈ ఇల్లెందు గడ్డలో సెంటర్లో, ఇల్లెందు మెయిన్ సెంటర్లో ఒక పెద్ద అనాథాశ్రమం పెట్టేసి మా అమ్మ పేరు మీద వచ్చిన వాళ్ళకి ఎంతమందన్నా రాని వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకు ఉండడానికి ఒక ఇల్లు కట్టేయాలని చెప్పేసి నా కోరిక. అంతే, దానికోసం కష్టపడితే దానికోసం ఏదైనా చేస్తా. ఒక అనాథాశ్రమం పెట్టేస్తే రేపు రోజున పోయినా కానీ నా అమ్మ పేరు మీద నా పేరు మీద ఆశ్రమం అట్లా నడుస్తూ ఉంటుంది. 10 మందికి అన్నం పెట్టడమే నాకు కావాల్సింది.
చాలామంది అనుకుంటారు వాడికి ఎంత వస్తున్నాయి, ఎంతమంది దగ్గర ఎన్ని మోసం చేస్తాను తీసుకుంటుండో, వాడు ఇంతమంది దానం చేస్తాను, ఇంతమంది ఖర్చు చేస్తాను కొంతమంది అంటారు. కానీ నేను ఎవరు కడుపు కొట్టను. డైరెక్ట్ వస్తే నేను మంచి చెప్తా చేస్తా, వాళ్ళ మంచి తర్వాత ₹1 దేవుని దగ్గర పోతా ఉంటారు. అదే నేను ప్రజలు పంచుతా. కానీ నా కష్టం చేసేదే కాదు, చేసింది కాదు, ఇందులో ఏది మోసం చేసి సంపాదించింది కాదు. అంటే బీఆర్ఎస్ నుంచి ఎట్లా వచ్చింది అసలు టికెట్? నేను బీఆర్ఎస్లో ఫస్ట్ 2010 నుంచి నేను బీఆర్ఎస్కి పార్టీలో వర్క్ చేస్తూ ఉంటా. ఓకే. బోనాలు ఎత్తుకోవడం, బతుకమ్మ చేయడము, ఎక్కడన్నా పెద్ద పెద్ద సభలు జరిగితే పోవడం రావడం చేయడం అవన్నీ చేస్తూ ఉంటా. అట్లా నాకు గుర్తింపించి ఈ వార్డులో నేనైతేనే గెలుస్తా, అధికార పార్టీ మీద ఎవరు గెలవరు, ఇంతకుముందు ఉన్న సిట్టింగ్ కౌన్సిలర్ కూడా గెలవదని చెప్పేసి అని వాళ్ళు నన్ను పిలిచారు. వాళ్ళు పిలిచి సారన్న నీకు టికెట్ ఇస్తాం మీరే గెలుస్తారా అని. హరిప్రియ మేడం కూడా నిజంగా అమ్మ మీకు దండం పెడుతున్నా, మీరు మళ్ళీసారి గెలవాలని కోరుకుంటాను నేను. కానీ తను వచ్చేసి నాకు సపోర్ట్ చేసి సారన్న నీకేం కాదు గెలుస్తాం. ఓటింగ్ రోజు కూడా సాయంత్రం కరెక్ట్ 4 గంటలకి ఎమ్మెల్యే గారు వస్తారు. వచ్చేసి ఓటింగ్ దొంగ ఓట్లు వేసి ఎట్లయినా గెలవాలని చెప్పేసి అని వస్తారు. ఎలా తెలిసిందో ఒక్క 5 నిమిషాల్లో రాజేందర్ అన్న వచ్చేస్తాడు, హరిప్రియ మేడం వస్తుంది, హరిసింగ్ అన్న వస్తాడు, అందరూ వచ్చేస్తారు, మా పార్టీ మొత్తం వస్తుంది. అందరూ వచ్చేసి అక్కడ నిలబడతారు. వాళ్ళు మీడియా వాళ్ళు వచ్చేసి నాకెళ్ళే సపోర్ట్, మీడియా మిత్రులు నిజంగా వాళ్ళు కూడా దండం పెట్టాలి. వాళ్ళు కూడా అందరూ నాకు సపోర్ట్ ఫుల్గా. ఎంత పోలీసు అంటారు వాళ్ళ తరపున కానీ ఆ రోజు మాత్రం ఓటింగ్ రోజు అన్నా నువ్వే గెలుస్తావు, నువ్వేం టెన్షన్ పడకు, అలా చేసే వెళ్ళని మేము ఎన్నో దిక్కులు మేము అది చేసినాం, ఎవరు గెలవలేదు, నువ్వే గెలుస్తావు అని చెప్పేసి పోలీస్ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా నాకు నిజంగా అంటే పొలిటికల్గా వస్తే అధికార ఏ పొలిటికల్ లీడర్గా చాలామందికి అంటే నాకు కొత్త అనుభవం, వాళ్ళ పాతగా అనుభవం నాకు తెలుసు. ఎందుకంటే ఓడిపోయిన మనుషులు ఉంటారు కదా, వాళ్ళని ఎట్లయినా తొక్కాలి, ఎక్కడ ఏముంది, చిన్న తప్పు చేసినా కానీ ఎంత లాగి వాళ్ళని ఏదో ఒకటి చేసి లోపడేయాలని చెప్పి చూస్తూ ఉంటారు అధికార పార్టీ లీడర్లు అందరూ. కానీ నేను ఒక్కడే సింగిల్, చచ్చినా నేనే బతికినా నేనే, ఉన్నానా పోయానా, ఉన్నా జనాల కోసమే పోయినా జనాల కోసమే అని ముందుకు వచ్చా. ఆ పట్టుదలే నన్ను ఈరోజు గెలిపించింది. ఓకే. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నాకేం లేదు, నాకు అన్న. కానీ వాళ్ళ లెక్క తప్పులు చేసి తప్పుడు ప్రచారాలు చేసి ఇక్కడ అక్కడ అన్ని ఆస్తులు గుంజుకొని నేను పట్టా చేయించుకొని ఇల్లు కట్టించి బంగ్లా కట్టించిన వ్యక్తిని కాదు నేను. ఓకే. అంటే ఇంతకుముందు ప్రీవియస్ ఉన్న వాళ్ళన్నీ చేసిరు అనమాట. చేశారు. ఓకే. అదే. సో ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి మరి, ఎన్ని కోట్లు ఖర్చు అయినాయి? చెప్పకూడదు. ఖర్చు చేసిరు చెప్పకూడదు. సో అంటే మీరు ఓటుకు నోట్ ఇచ్చిరా? ఇవ్వలేదు. ఇవ్వలేదు. సో ఇవ్వకుండా గెలిచిరా? ఇవ్వకుండా గెలిచాను. అంటే చాలా మంది అనుకోవచ్చు అంటే వీళ్ళకి ఎందుకు ఇచ్చిరు టికెట్ అని. అంటే ఎవరైనా వచ్చి షాక్ అయిన మూమెంట్ ఏదైనా ఉందంటే? నీకు షాక్ అయింది ఏంటి, ఆల్రెడీ సిట్టింగ్ కౌన్సిలర్ షాక్ అయ్యి ఘోరంగా తిట్టేసింది మమ్మల్ని, బీఆర్ఎస్ పార్టీని తిట్టేసింది. ఆ లంజ కొడుకు నా టికెట్ దింకపోయిండు, వాడు గెలిచిండు, ఇంత పని చేస్తాడు అనుకోలేదు అది అని చెప్పేసి ఇప్పటికీ బజార్లో నా గురించి పుకార్లు చేస్తూ ఉంది. ఈ అధికార పార్టీ నా మీద పోటీ ఇచ్చిన వ్యక్తి, ఓడిపోయిన వ్యక్తి కూడా ఎవరైతే ఉన్నారో నన్ను మర్డర్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి, వాడిని ఏదో ఒకటి నేను చేసి మళ్ళీ వాడు ట్రైన్లలో అడుక్కొనిలట్టు చేయాలని చెప్పేసి అని వాళ్ళ ఆవిడ తను వాక్యాలు చేసినవి కూడా ఉండే నా మీద. ఓకే. అంటే బహిరంగంగా చేసిరా లేకుంటే? బహిరంగ వాళ్ళ పార్టీ వాళ్ళతో చెప్పగానే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు నాతో చెప్పారు, అన్న నేను ఇట్లా అంటూ అంతా ఓడిపోయినా కానీ వాళ్ళకి ఇంకా పరువు సిగ్గు లేదు, నేను ఇంకా ఇంత చేస్తా ఉన్నారని చెప్పేసి అని. ఏ దిక్కు లేక కోఆప్షన్ దిక్కు అయింది వాళ్ళకి. కోఆప్షన్ తీసుకున్నాడు, కోఆప్షన్ తీసుకుని ఆయనక సీట్లో కూర్చోవాలి. ఇక ఇంకేముంది వాళ్ళకి, కోఆప్షన్ పెద్ద ఏముంటుంది కోఆప్షన్. సో అంటే మీ పైన ఎంతో మందికి పగ ఉందంటారు? చాలా, అంటే ఎంతో మందికి లేదు, ఇద్దరికే ఉంది. ఓకే. సో ఆ ఇద్దరు పేర్లు? సో మీరు గెలిచిన వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ? ఇప్పుడు నా మీద ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళే. ఓకే, అంతే. పేర్లు ఏమవుతుంది. అయితే ఇంకో విషయం, అంటే నాకు ఈ విషయం తెలియడం జరిగింది, అంటే మీ ఇల్లును ఎవరో పెట్రోల్ పోసి కాలబెట్టారు అన్నట్టు. అంటే అది టీడీపీ నుంచి పోటీ చేసిన తర్వాత 1 year తర్వాత అయింది అట్లా. ఓకే. అసలు ఆ స్టోరీ ఏంది, అసలు ఏం జరిగింది? ఏమీ లేదు, శివరాత్రి రోజు ప్రతి శివరాత్రి మేము కొరిగిపోతాం, మాకు ఆనవ అవుతున్నాడు కొరివి అంటే బోనాలు సరిపోలే, ఎప్పుడు కొరిగిపోయినా ఏదో ఒకటి కావడం నా మీద అపనిందుల పడ్డం అవుతా ఉందని చెప్పేసి కొరిగిపోకుండా ఉంటే మన మనసు ఒప్పట్లేదు. 9:30 వరకు ఇక్కడనే ఉన్నా. 9:30 తర్వాత లేచి నేను ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోయినా, కారు ఉన్నాకని డ్రైవర్ని పిలవలేదు, నేను ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోయినా. ఆడిపోయినాక ఎర్లీ మార్నింగ్ 6:30 వరకు నాకు కాల్ చేసి ఇట్లా ఇల్లు కాలిపోయిందని మళ్ళీ ఎమ్మటే వచ్చేసి చూసారు, మొత్తం డబ్బులు, పట్టు చీరలు, వెండి, బంగారం అన్నీ కలిపి ఇట్లా కారిపోయినాయి, ముద్ద అయిపోయినాయి అసలుకి. అంటే నేను ఉన్నా అనుకున్నారు. సో అంటే ఎట్లా కాల, ఏ రూమ్లో? అది ఇదే రూమ్లో. ఓకే. ఈ రూమ్లో మొత్తం కాలిపోయినాయి, ఇదంతా కాలిపోయింది ఇదంతా. ఓకే. అంటే ఎవరు చేసి ఉండొచ్చు? మీరు కంప్లైంట్ కానీ పోలీస్ కేసు కానీ ఏమి ఇవ్వలేదు, ఎవరు మీద నాకు డౌట్ లేదు. అప్పుడు డౌట్ లేకుండే, ఇప్పుడు డౌట్ వస్తుంది.
అప్పుడు లేదు డౌట్, ఆ. ఇప్పుడు డౌట్ వస్తుంది. ఒక వ్యక్తి వ్యాఖ్యలు చేయడంలో నాకు డౌట్ వస్తుంది. ఓకే. ఏదన్నా చేసి ఏమన్నా చేసి ఆ పదవి వన్న ఎలా అంటే లేడీయే అంటదంట, ఏదన్నా చేసి ఆ పదవి నేను చేయకుండా చేయాలి, అవన్నీ అంతం చేసేసేయాలి, వాడు భూమి మీద బతకొద్దు, నేను వాడి ముంగట ఓడిపోయినా, ఎవరితో పోయినా. ఓకే. చాలా వాక్యాలు ఎక్కడ ఇట్లాంటివి తెలిసినప్పుడు భయం వేస్తుందా మీకు? భయం ఏం లేదు, ఇక భయపడితే రాజకీయం రాకూడదు, మేము పొలిటికల్ అడుగు పెట్టకూడదు. అసలు ఏంటంటే పెళ్ళి గిల్లి లేకుండా ఎవ్వరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళే అసలు పొలిటికల్ రావాలి. ఎందుకంటే ఇట్లా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని కంపల్సరీ పొలిటికల్ అధికార పార్టీ ఎవరైనా కానీ అది అధికార పార్టీ ఉండి కావాలని చెప్పేసి వాళ్ళని టార్గెట్ చేసి తీసుకెళ్ళి తప్పుడు కేసులు పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇబ్బంది చేస్తారు. వాళ్ళు చేసేది ఏముండదు, చంపరు చేయరు. ఈ రాజకీయంలో నాకు తెలిసిన వరకు అయితే చంపుకోవడం పొడుచుకోవడం ఉండవు, ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోవడాలే ఉంటాయి మెయిన్ అయితే. ఓకే. అంటే హింసించి ఏంటంటే ఈ మాట ఇప్పుడు కొంతమంది పరువుగా ఉన్న వాళ్ళు ఉంటారు, ఆ మాటలు వాళ్ళు పడవు, పౌరుషానికి వెళ్తారు. నన్ను కూడా ఇట్లా అంటే గతంలో నేను వెళ్ళేసి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళేసి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, నా గురించి లేనప్పుడు నువ్వు మాట్లాడంటే నన్ను కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేయించింది. ఎఫ్ఐఆర్ చేయించి కేసు పెట్టింది, పిట్టి కేసు అయింది. పిట్టి కేసు అయితే ఏంటిది 700 కట్టమని చెప్పిండు. అప్పుడు నేను అక్కడ ఫైన్ కడితే ఎలక్షన్లో పోటీ చేయకుండా అవుతుంది. ఓకే. తెలివిగా గేమ్ ఆడింది. నేనేం చేసినా లేదు నాకు కేసే కావాలి నేను కట్టను అంటే మా లాయర్ చెప్పిండు, నువ్వు ఎలక్షన్ మళ్ళీసారి పోటీ చేస్తావా చేయవని అడిగిండు. నేను చేయను సార్ అని చెప్పిన. చేయనంటేనే నువ్వు ఫైన్ కట్టలేదు కట్టొద్దు అని చెప్పిండు. అంటే అది కడితే తప్పు ఒప్పుకున్నట్టు శిక్ష పడ్డట్టే కదా. అట్లా పోటీ చేసే నేను హరుణ్ ఖాన్ అన్నట్టు ఆ విధంగా చెప్పిన తర్వాత సరైన ఆలోచించి నైట్ వచ్చిన తర్వాత మా పిన్ని ఆలోపే మా పిన్ని మాట చెప్పింది, అబ్బా ఎట్లయినా పోటీ చేయాలి గెలవాలని చెప్పేసి పట్టుదల గట్టిగా పట్టుకున్నా, కేసు నడవాలని చెప్పేసి నా కేసు నడిపించేస్తున్నా. ఓకే. నడుస్తుందా ఇప్పుడు? ఇప్పుడు ఫైనల్లో ఉంది. మొన్న ఆల్రెడీ సాక్షులు 3 చెప్పిళ్ళు, ఓకే. ఏం గొడవ కలదు, అబ్బాయి తప్పేం లేదు, అనవసరంగా ఆమె అన్నదని, ఇంకొక ఇద్దరైతే అయిపోద్ది. అది మీకు ఎవరు ఎక్కువ సపోర్ట్? అంటే పొలిటికల్లోకి నేను ఎంట్రీ ఇస్తున్నా, ఇట్లా కౌన్సిలర్గా నిలబడాలనుకుంటున్నాను, నిలిచిపోవడం జరిగింది, గెలవడం జరిగింది, సపోర్ట్ ఎవరు ఎక్కువ చేశారు? ఫ్యామిలీ మెంబర్స్? ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ ఉన్నా లేకున్నా అందరు వేరే ఉంటారు కాబట్టి అది పెద్ద అది కాదు. ఫ్యామిలీ మెంబర్ నాకు ముఖ్యంగా ఒక 4 వ్యక్తులు ఉన్నారు. ఓకే. ఆ 4 వ్యక్తులు బాగా సపోర్ట్ చేస్తారు. ఒక నా తమ్ముడు వరుస అవుతాడు, ఒకరు అన్న వరుస అవుతాడు, బయట ఉంటారు, తన పేరు చెప్పొద్దు, చెప్తే ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు మాకు తను అండగా ఉండి, బయట ఉండి కూడా మాకు అండగా ఉండి వర్క్ చేశాడు చాలా. తను ఓమన్న, చింటూ అని, జై అని, ఇట్లా ఇంకా చాలామంది ఉన్నారు నాకు బాగా సపోర్ట్ చేసి. వాళ్ళు ఎంత హింసించి ఎంత టార్చర్ పెట్టినా కానీ చచ్చిపోతాం కనన్నా నీకోసం, నిన్ను మాత్రం విడమని చెప్పి పట్టుపట్టిల్లు, గెలవాలి కంపల్సరీ మనం అని చెప్పేసి అని. ఎందుకు గెలవో దేని గెలవో నువ్వేం తప్పు చేసినావు, వాళ్ళకి ఏమన్నా లంచం తీసుకున్నావు మా దగ్గర, వాళ్ళకి ఏమన్నా మాకు భూములు లాక్కున్నావా, వాళ్ళకి ఏమన్నా మోసాలు చేసినావా, ఏం చేసినావు అని చెప్పేసి నువ్వు ఎందుకు గెలవని చెప్పేసి పట్టుపట్టి నన్ను లాక్కొచ్చి ముందుకు పెట్టింది ఆ వ్యక్తులు. మా స్టోరీ ఒకటి ఉంటుంది ఆ 4 అని. ఓకే. వెళ్ళిన తర్వాత మేము 4 లేడీస్ మేము కలిసి గోవాకి వెళ్తాం. ఓకే. గోవాకి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ సుజాతది చెయ్యి సగం ఫేస్ వరకు ఉండి వస్తే అది ఒకరు స్టేటస్ పెడతారు. ఓకే. అది వాళ్ళ స్టేటస్ వాళ్ళకి పోద్ది. పోయిన తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ తీసి మీరు గోవాకి వెళ్ళి కదా నాకు ఎందుకు అవ్వదని చెప్పినాను ఒక వ్యక్తి అడుగుద్ది. ఓకే. వాళ్ళ ఆర్పి అన్నట్టు. ఓకే. అయితేగా అంగన్వాడీ టీచర్లు మళ్ళీ అయితే ఉన్న తర్వాత వాళ్ళు టెన్షన్ గాబరి పడతారు. ఒక ముస్లిం క్యాండిడేట్ ఉంటుంది షాయిన్ అని, తను ఈ టెన్షన్లో పడి ఏమైందంటే అమ్మో ఇట్లా అవుతుందని చెప్పేసి బీపీ ఎక్కువైపోయి గాబరైద్ది. ఇటు ఫ్లైట్ టైం అవుతుంది, ఇటు హాస్పిటల్ తీసుకెళ్ళాలి, హాస్పిటల్ తీసుకొచ్చి చనిపోతే నా పెయిన్ వస్తుంది అని చెప్పేసి అక్కడ కొత్త ఢిల్లీ మొత్తం అక్కడ మొత్తం గోవా కొత్త అసలుకి వెళ్ళి ఆ హాస్పిటల్ తీసుకెళ్ళిన ఊకే ఆమె బాత్రూమ్ పోవడం రావడం టెన్షన్ పడడం అవి అవుతుంది. ఇక అట్లనే చూసుకుని ఓకే వేసే ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసే ముందుకు ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది మాది. అది ఇష్టం అది. ఓకే. ఫ్లైట్ క్యాన్సిల్ అయిన తర్వాత ఇక మేము అటు నుంచి వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నంకి ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చేసి చేరుకొని ఎవరింట్లో వాళ్ళను ఉన్న తర్వాత ఒక గలీజ్గా ఇక వాళ్ళని అయితే ఆ 4 వేస్తేనే వాడు గెలుస్తాడా, ఓటేస్తే ఆ 4తోనే వీడు ఉన్నాడా, ఆ 4 ప్రపంచం వెళ్తారా, ఆ 4 చెప్తే భయాలు ఎవరైనా ఓటేస్తాడు ఉన్నాడా వానికి, అసలు వానికి ఎట్లా ఓటేస్తారు, వాడు చీర కట్టుకుంటాడు, వాడు దేవుడు చెప్తాడు, వాడు నిమ్మకాయలు పట్టుకుంటాడు, వాడు ఒకరోజు ఊళ్ళో ఉంటాడు, ఒకరోజు వేరే ఊళ్ళో ఉంటాడు, 10 రోజులు ఊళ్ళైనా సరిగా ఉండడు అని చెప్పేసి నన్ను కామెంట్స్ ఘోరంగా చేశారు. ఆ 4 స్టార్ట్ అయిన కథ 419 మందికి వచ్చింది. ఆ 4 అనుకున్నారు, అది ఎవరి పడవ ఆ 4. మావి కూడా ఓటింగ్ కూడా తీపిచ్చారు, మా 125 ఓట్లు, నా ఓటు నేనే వేసుకోలేదు. ఓకే. ఇక్కడ కావాలని చెప్పేసి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి
మా ఓట్లు మాకే లేకుండా మాకు సంబంధించిన అన్ని 12 వార్డు పోయినాయి. ఓకే. 12 వార్డు పోయినాయి. ఇక మాకు ఇక్కడ ఏం లేదు అప్పటికి, లేదంటే 400 నుంచి 370 ఓట్ల మెజార్టీ వచ్చేది నాకు. అంటే మీ ఓట్లు ఏం లేవు, మీ ఫ్యామిలీ ఎన్ని ఉంటాయి ఓట్స్? మా మొత్తానికి ఇప్పుడు 125 ఓట్లు ఉంటాయి. ఓకే. అందులో 50 ఓట్లు 12 వార్డుకి వెళ్ళినాయి. ఓకే, అవి ఉంటే ఇంకా బాగా బెటర్. మాకు సంబంధించిన వాళ్ళకి కూడా ఓట్లు అన్ని 12 వార్డు పోయినాయి. కాదు, గెలుస్తాను అనుకున్నారా మీరు? 100% అండి. నేను ఒక విలేకరితో ఏమని చెప్తా అంటే, వాళ్ళు బాక్సులే మార్చని ఇంకేమైనా మార్చని నేనే గెలుస్తా అని చెప్పా. తను షాక్ అయిపోయి ఇప్పుడే కంటాడు, అన్నా ఏందన్నా అంత అది చెప్పినావు, అసలు మామూలు కాదని. నేనైతే నిడదల కూడా అదే సార్ అన్న ఇట్లా నడేదని తలుసుకుంటాను అని చెప్తాడు. కానీ నిజంగా మీడియా వాళ్ళకి కానీ, పోలీస్ వాళ్ళకి కానీ, మా ఓటర్స్ కానీ నిజంగా ఎప్పటికీ నేను రుణపడి ఉండాలి వాళ్ళకి. వాళ్ళకి ఏ కష్టం ఉన్నా ముందుండి నేను వాళ్ళకు పని చేయాలి. అసలుకి కొంచెం ఎలా అంటే అధికార పార్టీ లేదు కాబట్టి కొంచెం ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయినా కానీ ఇలాంటి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సింగరేణి మాకు అన్యాయం చేసింది గతంలో. సింగరేణి చాలా అన్యాయం చేసింది. సింగరేణి ఫ్లాట్లు కూడా కబ్జా చేసుకొని ఇల్లు కట్టుకున్నాడు. పార్క్ చుట్టూ ఉన్న ప్లేస్ని కూడా కబ్జా చేసేసారు. ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ అన్ని తప్పులు ఉన్నా కానీ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడరు, రైట్ అంటారు. ఎందుకంటే ఎమ్మెల్యే రైట్ అని, ఈయన షాడో ఎమ్మెల్యే కదా, రైట్ అంటారు. అది ఎలా చేయాలి ఏంటనేది అర్థం కావట్లేదు నాకు. సింగరేణి జాబ్ ఇస్తాను, ఎస్టీ వాళ్ళకే ఇచ్చింది, బీసీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఇవ్వలేదు. దానికోసమే కొట్లాడి కేసు వేద్దామని చెప్పేసి ట్రైలో ఉన్న. కేసు ఆల్రెడీ వేసిన నేను. త్వరలో దేవుడి దయాలో జాబ్స్ వస్తే బజార్లో అందరూ న్యాయం చేసిన వ్యక్తిని అయితే 2 వార్డులకి. ఇప్పుడు మీరు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ఏమైనా పని చేయడం జరిగిందా? అంటే ఏమైనా పనులు స్టార్ట్ చేశారా? ఏమున్నాయి, మనకి ఏమి ఇస్తారు? ఏమి ఇవ్వరు. ఉన్న వాళ్ళే అధికార పార్టీ వాళ్ళే ఉన్నారు. మేము ముగ్గురమే గెలిచాము. స్వాతి, అనూన్య, నేను ముగ్గురమే గెలిచినాం బీఆర్ఎస్ పార్టీలో. ఓకే. ఇక ఏమి ఉండవు, ఏమున్నా ఏంది మూలు సబ్జెక్ట్ లైట్లు కూడా నా సొంతంగానే పెట్టించేసిన. నేను ఏం మున్సిపాలిటీని అడగలేదు. ఎక్కడెక్కడ లైట్లు పోయినాయో 18,000 పెట్టి నేనే లైట్లు పెట్టించిన. 30 ఏళ్ళ నుంచి లైట్ కూడా పెట్టించేసిన, వైరింగ్ గుంజించి పెట్టించిన. వాళ్ళైతే ఫుల్ హ్యాపీ. అన్నా నేను నాకు పెళ్ళైన కొత్తలా కూడా చూడలేదన్న లైట్ ఇప్పుడు చూసిన దండం పెడుతుందామె. ఓకే. అంటే మీరు ఈ చైర్మన్ పదవి ఎన్నుకునేటప్పుడు సో అంటే మిమ్మల్ని కాంగ్రెస్లోకి రమ్మని పిలవడం ఏదైనా జరిగింది? నేను పిలిచిన పోనండి కాంగ్రెస్కి. పిలవడం జరిగిందా? ఏమన్నా అడిగారా? ఒకరు అడిగారు. ఓకే. ఆల్రెడీ నేను సంతకం పెట్టేసిన, రాకూడదని నేను చెప్పేసిన. సో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు టికెట్ వచ్చినప్పుడు అంటే ఎవరన్నా అంటే పెద్ద లీడర్లు ఎవరన్నా రావడం జరిగిందా, కలవడం జరిగిందా? అంటే మీరు కేసీఆర్ గారిని కలవడం జరిగిందా? నేను కేటీఆర్ని కలిసాను కానీ ఓకే, కేసీఆర్ సార్ని కలవలేదు. ఇంకా ఆ అదృష్టం ఇంకెప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఓకే. బాపను ఒక్కసారిని చూసి గట్టి హట్ చేసుకొని నాకు ఏడవాలని ఉంది ముందుగా. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ చాలా పెద్ద తప్పు చేశారు. దొంగల తాళం చేలిచ్చి దోచుకుంటారు. ఇప్పుడు దొంగలు మొత్తం దోచుకుంటా ఉన్నారు. ఇంకేముంది, జల్లెడ బట్టి ఒక జల్లెడ ఇచ్చిన వాళ్ళకి మనం నీళ్ళు ఎన్ని పోసినా జల్లెట్లు ఆగితే ఆగు కదా, పోతూనే ఉంటాయి. ఇప్పుడు ఉన్న తెలంగాణ ప్రజలు కూడా ఇంకా చాలా అర్థం కావాలి. చేసేది సీఎం చాలా తప్పు. ఎందుకంటే చెప్పన్నా, కాంగ్రెస్ పార్టీని నామరూపం లేకుండా చేస్తాడు. మళ్ళీ టీడీపీ పార్టీని తీసుకొచ్చి మన తెలంగాణలో మళ్ళీ పునర్నిర్మాణం చేస్తాడు. ఇదే ఆయనకు కావాల్సింది. ఎందుకంటే ఏది చేసినా కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది, రేవంత్ రెడ్డికి పోదు కదా. ఆ విషయంలో అది ముందుకు వేసుకొని కాంగ్రెస్ పార్టీని కోలుకోకుండా అసలు తెలంగాణ కాంగ్రెస్ అంటేనే జనాలు త్వ ఉంచేటట్టుగా చేయాలనే చేస్తుండు. ఎంతమంది తిడతా ఉంటే ఆయన ఆనందం అంట. అన్ని ఇల్లులు కూలగొట్టి అన్ని చేసి లక్షల కోట్లు వాళ్ళకు ఉండగా కూడా ఇంకా ప్రజల సొమ్ము దోచుకోవాలని చూస్తుండ్రు. అసలుకి ఎందుకు ఈ రాజకీయ అమ్మ కొన్ని వింట మాత్రం ఎందుకు బతకనిపిస్తుంది. ఆ విధంగా ఉంది. లక్షల కోట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర, మన సామాన్య ప్రజల సొమ్ము తినాలని చూస్తారు. అసలు మా వాటిలో చూడరాదు. వాళ్ళ అనుకున్న వాళ్ళకి ఇల్లులు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇల్లులు, ఓకే, వాడికి ఆ పార్టీలో లేని వాళ్ళకి సామాన్య వ్యక్తులకి ఒక అవుట్యామ్ ఉంటుంది, ఒక ఆమె కాలు సరిగా లేక ఉంటుంది, ఒక అతను ఖాళీ మొత్తం ఉంటాడు. అలాంటి వాళ్ళకు కూడా ఇల్లు లేకుండా వికలాంగులకి ఇల్లు ఇవ్వలేదు. ఒక్కరికే ఇచ్చారు వికలాంగులకి, ఒంటరి మేళకి ఒక్కరికే ఇచ్చారు. మిగతా వాళ్ళకి అందరు స్వార్థంగా వాళ్ళకి సంబంధించినవి. నేను ఆల్రెడీ గొడవ కూడా పెట్టుకున్నా. ఓకే, ఆ విధంగా చేస్తారు. ఎందుకంటే ఏదైనా కానీ అధికారంలో ఉన్న వాళ్ళు, ఒక్క నాయకుడు అంటేవాడు బస్తీలో అందరు సమానంగా చూసినవాడు నాయకుడు అవుతాడు. వాడు నావాడు వీడు నావాడు అన్నాడు ఎప్పుడు నాయకుడు కాదు. సమానంగా చూసి సమానంగా పంచినవాడు నాయకుడు. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. అంటే ఇప్పుడు మీరు గెలిచిరు, మీ పైన చాలా బాధ్యత ఉంది. అంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడినా మీరు ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు మీ వార్డ్కి. సో అంటే జనాల నుంచి ఎట్లా సపోర్ట్ వస్తుంది? అంటే జనాలు ఏమని మాట్లాడుతున్నారు? ఏమి లేదు, ఏది ఉన్నా
సారన్నకు రూపాయి రాకున్న పని నుంచి సారన్న ఎక్కడైనా అడుక్కొచ్చి పెట్టేంత సత్తా ఉందని చెప్పేసి జనాల నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఉంది. ఏమీ లేదు మా బస్తీలో, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి కేజీ బియ్యం, ఆ రోజు సామాన్ సరిపోయేంత ఉంటే చాలు. వాళ్ళకి బంగారం కావాలి, వెండి కావాలి, మేము ఐఫై తిరగాలని ఎవరు ఆశించారు. అలాంటి వాళ్ళు ఎవరు లేరు మా బజార్లో. ఓకే. మా బజార్ నెంబర్ 1. ఎలా అంటే మాట ఇస్తే మాట అంతే. ఇప్పుడు నా విషయంలో మీరు ఎక్కడైనా పోయి అడగండి, సార్ అని నేను చెప్పింది అది పక్కా చేస్తారు, అది కాదనేది ఉండదు అని చెప్పేసి అంటారు. అలాగా చేస్తారు. సో అంటే నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, మీరు తప్పుగా అనుకోవద్దు, ఓకేనా? అంటే సారన్న అని చెప్పేసి అంటే గెలిచిన తర్వాత మీ పేరు రావడం జరిగింది, అంటే దండు సారయ్య, సారన్న, సో ఇట్లా రావడం జరిగింది. కానీ దీనికన్నా ముందు అంటే ఎప్పుడైతే మీరు ఎలక్షన్లో నిల్చున్నారో అప్పుడు బీఆర్ఎస్ నుంచి ఒక ట్రాన్స్జెండర్కి ఇల్లందులో టికెట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి వార్తలు వినడం జరిగింది. నేను ట్రాన్స్జెండర్ కాదండి, ట్రాన్స్జెండర్లు వేరు, మేము వేరు, మేము శివశక్తులము, ట్రాన్స్జెండర్ కాదు. ఎందుకంటే శివస్థానం వేరు, ట్రాన్స్జెండర్లు వేరు. ట్రాన్స్జెండర్ ఎలా అంటే పెళ్ళిళ్ళ కాడికి, ట్రైన్లలో, బస్తీలు ఎమ్మటి అలా తిరిగి అడుక్కున్న వాళ్ళని, కొంతమంది అడుక్కోకుండా కూడా ఇళ్ళలోనే ఉండేవాళ్ళు ట్రాన్స్జెండర్లు అంటారు వాళ్ళని. కానీ మాలాగా ఉండి దేవుడు చెప్పి బేడీలు వేసుకొని, గాజులు వేసుకొని, ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని, దేవుడు చెప్పిన బోనం ఎత్తుకొని ఎగిరే వాళ్ళని జోగిని శివశక్తిస్ అంటారు. ఓకే. ట్రాన్స్ వేరు, మేము వేరు. కానీ ఏంటంటే మా భావాలు వాళ్ళ భావాలు ఒకటే కాబట్టి కమ్యూనిటీ ఒకేలాగా ఉండాలని చెప్పేసి అని ఈ ఎంఎస్ఎం అయితేంది, శివశక్తి అయితేంది, జోగిని అయితేంది, ట్రాన్స్ అవుతుంది, వాళ్ళందరినీ ఒకటే కమ్యూనిటీ కింద లెక్కేసి అది చేశారన్నట్టు. శివశక్తి వేరు అసలుకి. శివశక్తి అంటే 10 మంది వచ్చి వాళ్ళ ఆపద తెలుసుకొని కాళ్ళు మొక్కి దండం పెట్టే ఒక అమ్మవాళ్ళ కొలిసే వాళ్ళని శివశక్తిని అంటారు. ఈ ట్రాన్స్జెండర్ని ఎవరైనా ట్రైన్లలో పోయే వాళ్ళని, షాపులో ఉంటే అడుక్కునే వాళ్ళని, పెళ్ళిళ్ళ కాడ బదేళ్ళ కాడ పోయేసి వాళ్ళని ఆశీర్వించే వాళ్ళని ట్రాన్స్జెండర్లు అంటారు. అట్లా అని చెప్పేసి వాళ్ళని చిన్న చేయట్లేదు నేను, అట్లా అని చెప్పి మేము పెద్ద అనట్లేము. దేవుడు మాకు వస్తుంది కాబట్టి శివశక్తి జోగిని అవుతాము. వాళ్ళకి ఏం దేవుడు రాదు, ఏం రాదు కాబట్టి వాళ్ళు షాప్లో ఏమంటే అడుక్కుంటారు కాబట్టి వాళ్ళు ట్రాన్స్. ఓకే. అంటే ఇంతకుముందుకు మీరు అనడం జరిగింది, ఎవరో మిమ్మల్ని వాడు ట్రైన్లలో అడుకొచ్చి పెడతాడా అది ఇది అని చెప్పేసి అనడం జరిగింది. మరి ఆ మాట ఎందుకు అన్నారు వాళ్ళు? అంటే ఎలా అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది అలా వెళ్తారు. ఓకే. నా సర్కిల్లో ఉన్నాను అంటే నా శిష్యులు అందరికి దేవుడు రాదు కదా, కొంతమందికి వస్తే కొంతమంది రాని వాళ్ళు ఏం చేస్తారు, ఈ వ్యక్తి ఉండదు కాబట్టి వాళ్ళ బతుకు అంటే ఫ్యామిలీ మెంబర్లు అక్కడ ఉండరు కదా, వాళ్ళు అక్కడి నుంచి ఫ్యామిలీ తిట్టడం చేయడం ఇట్లంటే అలాంటి బతకందుకు నువ్వు చావు అది అని చెప్పడం వల్ల వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఉండడం వల్ల మేము ఏదో ఒకటి దారి చూపిస్తున్నాం అని చెప్పేసి అలా చేయడం వల్ల వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ జీవన ఉపాయంతో వాళ్ళు బతుకుని చేస్తూ ఉంటారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు శివశక్తి కాబట్టి సో దండు సారయ్య, సారన్న అని పిలవచ్చు, ఓకేనా? మరి సారికని ఎందుకు పిలుస్తున్నారు? నేను శివశక్తి చౌదరినండి. ఓకే. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకి చౌదరిని నేను. ఓకే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శివశక్తులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ హెడ్ నేను. మళ్ళీ తర్వాత నా తర్వాత 6 చౌదరులు వాళ్ళు నా కింద ఉంటారు అన్నట్టు. ఓకే. సో అంటే సారిక అని పిలిస్తే బాగుంటుందా, సారన్న అని పిలిస్తే బాగుంటుందా, ఎలా పిలిచిన సారయ్య అని పిలిస్తే బాగుంటుంది? ఎలా పిలిచిన వెళ్తే ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తా ఉన్నా, కొంతమంది అన్న అంటారు, కొంతమంది అమ్మ అంటారు, కొంతమంది అక్క అంటారు, కొంతమంది అరే కాదురా ఇట్రారా చేయరా అంటారు. మా చైర్మన్ గారు ఉన్నారు, నన్ను ఏమంటారు తెలుసు అసలుకి, అరే కాదురా ఇట్రారా కొంచెం అంటే అలా అంటే తప్పనుకోకు నేను, ఎందుకంటే లేడీస్ లాగా అందరినీ ఇట్లా పిలుస్తా కాబట్టి ఆ విధంగా పిలిచినా వేరే విధంగా అయ్యో వదినమ్మా ఎట్లా పిలిచినా ఏం కదంట. కానీ చైర్మన్ నెంబర్ 1 మా చైర్మన్ అయితే చాలా మంచిది. సరే ముందే చెప్పలేం, ఇప్పటికైతే సూపర్. సో అంటే అసలు మీ లైఫ్ స్టైల్ ఏంది, అంటే మీకు ఎప్పటి నుంచి దేవుడు వస్తాడు, మీ ప్రాపర్ ఎక్కడ, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? అంటే అమ్మ నాన్నది వచ్చి జనగం. ఓకే. అక్కడ నుంచి అమ్మ నాన్న బతకడానికి ఇక్కడికి ఇల్లేంది వచ్చారు. ఇల్లేంది వచ్చిన తర్వాత నేను ఇక్కడనే పుట్టాను. పుట్టిన తర్వాత ఇక్కడనే మహోదయాలు చదువుకున్నాను నేను. శ్రీదేవి మేడం మాకు మంచిగా చెప్పేది, ఇప్పటికీ గుర్తు చేస్తారు. మా కళ్ళంగానే మస్తు ఇది నువ్వు సారన్న అంటే మేడం మీరు అట్లా అనొద్దు అని చెప్పేసి అంటే ఆమెకి. కానీ చాలా మంచి వ్యక్తి. మా తర్వాత ఇక నేను చదువుకునే టైంలో 3rd క్లాస్ ఉన్నాను నేను. ఉన్నప్పుడు ఒళ్ళంతా అమ్మవారు వచ్చేసి బొగ్గులు వచ్చేసి చికా చేస్తున్నానంట. నేను చికా చేస్తుంటే ఏంది ఇట్లా చేస్తున్నాను చెప్పేసిన తర్వాత అమ్మవారు వచ్చిందని ఊరు మొత్తం పుకారైపోయింది. మా డాడీ ఉండి వద్దు అమ్మవారు వద్దు ఏమొద్దు, నా కొడుకు ఇట్లా ఉంటే ఆగమైపోతాడు అవసరం లేదని చెప్పేసి మా బజార్లోనే ఇంకో వేరే వ్యక్తికి దేవుడు వస్తుంటే అక్కడికి తీసుకెళ్ళి చూపించంటే అమ్మవారిని నేనని చెప్పేసి అమ్మవారు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇక ఎవరు వచ్చినా వాళ్ళకి సమస్య చెప్పడం, వాళ్ళకి ఏ సమస్య వస్తే సమస్య తీయని సెట్టుకోవడం అయితే అమ్మో జనాలందరూ ఇట్లా వస్తుంది చచ్చిపోతారని చెప్పేసి మా నాన్న తీసుకెళ్ళేసి కట్ల ఏం చేసిండు దేవుడు రాకుండా. ఓకే. ఫస్ట్ పోచమ్మ దేవుడు వచ్చేది నాకు. కట్లు వేసిన తర్వాత మా డాడీ చనిపోయిన తర్వాతనే మళ్ళీ అమ్మవారు వస్తుందని కట్లు పడుతుంటే చెప్పేసింది అన్నట్టు. నువ్వు చనిపోయిన తర్వాతనే నాకు కూతురు వస్తుందని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మా డాడీ చనిపోయిన తర్వాత
1 ఇయర్కి స్టార్ట్ అయింది. అప్పుడు నేను మారేవాడు వాళ్ళ ఇంట్లో ఉన్నా నేను. ఓకే. మన్మోహన్ విజయవర్గ అని చెప్పేసి అని హిమాయత్ నగర్లో ఉంటారు. ఓకే. పప్పి అక్క శీతల్ అంటాం. ఓకే. వాళ్ళ ఇంట్లో నేను చాలా పెరిగిన, కానీ అక్క నన్ను ఒక సొంత తమ్ముళ్ళగా చూసుకొని నన్ను ఏం చాలా చేస్తుండే బాగా అక్కడ చూసింది. మీరు? నేనేం లేదు, ఎలక్ట్రీషియన్ షాప్లో పనిచేసేది. ఓకే. ఏం లేదు, టేబుల్ ఫ్యాన్ ఫిట్ చేయడం అంతే, ఇంకా నా పని ఏమి ఉండదు. ఓకే. వాళ్ళ కొడుకుని చూసుకోవడం హ్మ్. అలా ఉండేది. హ్మ్. చూసుకుని మంచిగా చాలా మంచిగా చూసుకున్నారు వాళ్ళు, మంచిగా అంతా హ్యాపీగా ఉన్నాం. నేను పోయిన తర్వాత కూడా వాళ్ళకి బాగా కలిసి వచ్చింది. హ్మ్. వాళ్ళు మంచిగా ఉన్నారు. అక్కడి నుంచి ఇల్లు వచ్చిన తర్వాత ఉండలేక వచ్చేసిన తర్వాత ఇక్కడ కొంచెం కూరగాయల మార్కెట్ పనికి పోవడం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు చిన్నగా ఉన్న కాడ నుంచి వాళ్ళు పెద్దగా స్థాయికి వెళ్ళినాక కూడా నా మీద చాలా నిందలు వచ్చినాయి. కేసు అయింది, మర్డర్ కేసు అయింది, జైలు పోయినా. నీ మీద ఆ, అసలు మర్డర్ కేసు ఎందుకైంది? అంటే అది ఇక భగవంతుని తెలవాలి. నింద అయితే మోసా. ఏమైంది అసలు? అసలు ఏం లేదు, తను నా అక్కడికి దేవుని దగ్గరికి వచ్చేది. ఓకే. చిన్న స్థాయి ఉండేవాళ్ళు. నేను వాళ్ళ షాప్లో పనికి వెళ్ళిన చిన్న స్థాయి. అక్కడి నుంచి ఆయన పెద్ద స్థాయికి వెళ్ళిపోయాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం హాస్టల్ మొత్తం తనే, ఓసీలు మొత్తం తనే ఇవ్వడం. ఏసీ, టాటా మ్యాజిక్, ఇలాంటి కొన్ని డీసీఎంలు గీసీఎంలు కొన్ని చాలా రిచ్గా తయారయ్యాడు. అయిన తర్వాత మేము కొరివికి వెళ్ళాం ఇట్లనే సేమ్. కొరివికి వెళ్తే కొరివి పోయిన తర్వాత నాకు కాల్ చేశాడు. లాస్ట్ కాల్ నాదే. నాకు కాల్ చేసి తమ్ముడు ఎక్కడ ఉన్నామంటే, అన్న నేను కొరివిలో ఉండంటే, నాకు బాగా డిష్ తాకింది, డిష్ తిద్దు రావా, నేను బయటికి వెళ్ళాలంటే, అన్న నేను వచ్చేవారు లేట్ అయిద్దన్న, ఆ తమలపాకు ఇట్లా నంది దగ్గర పెట్టిపోండి, నేను చూస్తా వచ్చిన తర్వాత అని చెప్పేసి అన్న. అట్లా నేను చెప్పిపోయాడు. పోయిన తర్వాత ఏమైందో తెలియదు, చనిపోయాడు. పోలీస్ వాళ్ళు తీసుకెళ్ళి ఏం లేకుండా నన్ను ఇంటర్కేషన్ చేశారు. నేను 2 డేస్ 3 డేస్ తిన్నా. నేను ఒప్పుకోలే, ఏం చేయలేదు. తర్వాత తీసుకొచ్చి ఎవరెవరినో తీసుకొచ్చి దానిలో వేసి కేసులో పెట్టేసి నాకు కేసు చేస్తారు. ఈ పైన కేసు చేసారు. మళ్ళీ తర్వాత ఎవరైతే నా మీద కేసు పెట్టారో, నా కేసు కొట్టుడు పోయిన తర్వాత తప్పైందని వచ్చి కాళ్ళు మొక్కి 3 రోజులు చనిపోయాడు. అంటే మీరు ఎట్లా ఒప్పుకున్నారు మరి? మీరు చేయలేని చెప్పేసి ఒప్పుకోలేదు, ఎంత చెప్పినా వినలేదు. ఆప్షన్ లేదు వాళ్ళ దగ్గర, ఎవరు పడితే వాళ్ళని తోసిస్తారు. ఎట్లా చనిపోయిండు మరి ఆయన? అక్కడ కొట్టి చంపేసారు. ఎవరు కొట్టొచ్చు? తెలియదు, ఇక నాకు తెలియని చెప్పాను నేను. ఓకే. సో మర్డర్ కేసు అనేది మీ మీద పడ్డది. అంటే జైల్లో ఏమన్నా ఉన్నారా మీరు? జైలుకి పోయినా, జైల్లో ఉన్నా, ఖమ్మం జైల్లో ఉన్నా. ఎన్ని మంత్స్? 3 months ఉన్నా. 3 months ఉన్నారు. 3 months తర్వాత బెయిల్ పైన వచ్చిరా మీరు? బెయిల్ పైన వచ్చా. కేసు కూడా కొట్టుడిపోయింది. వాళ్ళే అందరు ఒప్పుకున్నారు, ఆయన కాదు చేసిందని చెప్పేసి అని. వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లె, వాళ్ళందరూ ఒప్పుకున్నారు. సో 3 months జైల్లో ఎట్లా ఉంటుంది అసలు? జైల్లో కూడా పెద్ద స్టోరీ నాకు తెలుసా, పెద్ద స్టోరీ. భూకంపం వస్తుంటే భూకంపం వచ్చింది. నువ్వు చనిపోతావు అని చెప్పేసి అంటే జైలర్ చనిపోయాడు. హెయిర్ కట్ చేసినవాడు, హెయిర్ కట్ చేసిన ఒక అతను, ఓకే, ఆయన చనిపోయాడు. తర్వాత సూపరింటెండెంట్ నువ్వు నీ జాబ్ పోద్ది, చాలా జాగ్రత్తగా ఉండాలి నా విషయంలో అని చెప్పేసి అంటే, ఆయన అట్లే నన్ను అరే అంటే, నువ్వు అరే వద్దు జాగ్రత్త అని చెప్పేసి ఆయన జాబ్ పోయింది. ఇక్కడ నా మీద ఎవరైతే ఎఫ్ఐఆర్ చేసిల్లో సాయిబాబు సీఏ ఉండే, ఆయన మీద కూడా కేసు అయింది. నన్ను కొట్టిన అతను చెయ్యి పడిపోయింది, కాలు పడిపోయింది. చాలా స్టోరీలు అండి నాయి. అంటే నేను చెప్తే మీకు అబద్ధం ఉండొచ్చేమో, కానీ చూసి ఇక్కడ ఇల్లేందు ప్రజలకైతే అందరూ తెలుసు ఇది నిజమో అని. అలా అంటే ఏమన్నట్టు, అంటే ఏమన్నా మహిమలు ఉన్నాయా మీ దగ్గర? మహిమలు అనేది ఇలా అమ్మవారే ఉంది. ఓకే. అంటే మీరు మీ నాన్న ఏ ఇయర్లో చనిపోయిండు? 2001లో. 2001 నుంచి మీకు మళ్ళీ 2002 నుంచి స్టార్ట్ అమ్మవారు. స్టార్ట్. ఏ అమ్మవారు వస్తుంది ఇప్పుడు? సార్లమ్మ. సో అంటే మీరు ఎంతమంది అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు? 2 చెల్లెళ్ళు, ఒక అన్నయ్య, నేను. ఓకే. చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి? అందరి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, చెల్లెళ్ళు ఇట్లా. ఓకే. సో వాళ్ళ పెళ్ళిళ్ళు మొత్తం మీరే చేయడం జరిగిందా? నేనే చేయడం జరిగింది. సో అన్నది చెల్లెలు అన్నయ్యది అమ్మున్నప్పుడు జరిగింది, అంతే. అందరి అమ్మున్నప్పుడే జరిగింది, కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తే మాత్రం నేనే. ఓకే. నా కంటితో మా చెల్లెల పెళ్ళిళ్ళు, మా అన్నయ్య పెళ్ళి కూడా చూసుకోలేదు. ఎందుకు? మా చెల్లె పెళ్ళప్పుడు, చిన్న చెల్లె పెళ్ళప్పుడు జైలుకి వెళ్ళిన. పెద్ద చెల్లె పెళ్ళికి ఫుల్ వర్షం, ఆ వర్షం వెళ్ళిపోయినా, నేను స్కూల్లో ఉన్న, ఇంట్లో పెళ్ళి చేసేసారు. ఓకే. అట్లా అయిపోయింది. మా అన్నయ్య పెళ్ళికి మా వదిన హైదరాబాద్లో వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం ఏదో కొట్టిల్లని చెప్పేసి అంటే చావు బతుకుతుందంటే చూడడానికి అక్కడికి వెళ్ళినా. మా 3 పెళ్ళిళ్ళు నేను చూడలేదు. మీరు చూడలేదా నిజంగా? మీరు ఇంట్లో లేరా? లేదు, చూడలేదు. అంటే ఉండి కూడా చూడలేదు. ఓకే. పెద్ద చెల్లె పెళ్ళికి పెద్ద వర్షం, చూడలేదు. అన్నయ్య పెళ్ళికి మా వదినకు ఎవరో ఏమో వాళ్ళ ఆయన కొట్టిండని చెప్పేసి అంటే హైదరాబాద్ పోవడం జరిగింది. ఓకే. మా చిన్న చెల్లె పెళ్ళికి వెళ్ళినప్పుడు జైల్లో ఉన్నా. సో ఇంట్లో ఎట్లా ఉంటారు మీకు సపోర్టు? నాకైతే సపోర్టింగ్ మంచిగా ఉంటారు. ఏదో ఒక చిన్న ఫంక్షన్ అయినా కానీ ఫోన్ చేసి రా అంటే, ఎవరు లేరు కదా, ఒకటే కదా మా అన్నయ్య అని చెప్పేసి వాళ్ళందరూ రావడం. ఇక్కడనే ప్రతి పండగ కూడా ఇక్కడనే జరుపుకుంటారు. వాళ్ళ ఇళ్ళలో జరుపుకోకుండా కూడా ఇక్కడికి వచ్చి జరుపుకుంటారు. మాకు దొరికిన బావాలు కూడా నెంబర్ 1గా దొరికారు, మంచిగా ఉన్నారు, అర్థం చేసుకుంటారు. అట్లా ఏముంటారు. వాళ్ళు కూడా నన్ను సారన్న అని పిలుస్తారు. సారన్న అని పిలుస్తారు. ఓకే. సారిక అని పిలువరా?
పిలవరు. పిలవరా? అసలుకి ఇష్టం ఉండదు కూడా వాళ్ళకి అలా పిలవడం. ఎవరైనా అన్నా కానీ వేరేలా చూస్తారు, ఇక కామన్లీ ఎందుకులే అని చెప్పేసి రారు మధ్యలోకి. ఓకే. సో గెలిచిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మీ చెల్లెళ్ళది, మీ అన్నది, మీ వదినది కానీ? ఒకటే, ప్రజలందరూ మంచి చేసి ఒక మంచి పేరు, మన కుటుంబంలో ఎవరికి పేరు లేదు, నువ్వు ఆ పేరు తెచ్చినావు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వచ్చిన వాళ్ళ కష్టాలను తీర్చుకుంటే అదే మాకు చాలు, నువ్వు మాకు పెట్టకున్నా ఏం పర్వాలేదు కానీ నువ్వు వాళ్ళతో మంచిగా ఉండని చెప్తారు. సో అంటే ఎప్పుడైనా మీ ఇంట్లో ఏమైనా గొడవలు జరిగినాయా? అంటే మీ వల్ల కానీ? నా వల్ల అంటే అన్నయ్య చికా చేస్తాడు. ఓకే, ఓకే. తాగి చికా చేయడం, ఇబ్బంది చేయడం చేస్తూ ఉంటాడు. నలుగురు వచ్చారనుకో, ఈ ఇబ్బందిగా అనిపించేసి తనకేమనిసో తెలియదు గొడవ చేస్తాడు, అంతేకాని ఎవరేం చేయరు, ఓకే, మంచిగా ఉంటారు. సో కానీ గొడవ చేసేది కూడా నా వరకు తీసుకురారు మళ్ళీ మా వాళ్ళు. ఓకే. నేను లేనప్పుడే అయితే, ఉన్నప్పుడు ఏం జరగదు, సైలెంట్ అందరు. నేను లేనప్పుడే అయితే. ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది? 36. 36 అంటే 2002 నుంచి మీకు దేవుడు రావడం జరిగింది అంటే ముందే కానీ. ఓకే, అదే కట్లు వేయడం ఇదంతా అంటే ఒక 12 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి మీకు రావడం జరుగుతుంది. లేదండి, ఏం 12 సంవత్సరాలు అండి. మీకు ఏజ్ 12 సంవత్సరాలు ఉన్నప్పుడు, మీ ఏజ్ 12 సంవత్సరాలు అట్లా అంటే 10+ ఉన్నప్పటి నుంచి మీకు దేవుడు రావడం జరుగుతుంది. అంటే అప్పటి నుంచే మీరు అంటే ఇట్లా చీరలు అవి ఇవి కట్టుకుంటుంటేనా, లేకుంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అమ్మవారు వచ్చిన ఒక 1 year తర్వాత స్టార్ట్ అయింది చీరలు కట్టడం అవి ఇవన్నీ. ఓకే, ఎందుకు కట్టాలనిపించింది? నేనేం కట్టలేదు. అమ్మవారి దగ్గరికి పోతే మేమందరం అమ్మవారు ఒడి బియ్యం పోయడానికి వెళ్ళినప్పుడు అమ్మవారు బాగా చికా చేసి నాకు చీర కావాలి, నాకు ఇదంటే ఆల్రెడీ నేను జీన్ ప్యాంట్ టీషర్ట్ మిన్ వేసుకొని సారీ కట్టుకున్నా. గ్రీన్ కలర్ సారీ, పూర్తిగా ఎల్లో కలర్. నాది పింక్ కలర్ టీషర్ట్ కూడా ఎల్లో కలర్. టోటల్ సారీ మారిపోయింది. అక్కడ లైవ్లో చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. చూసి కూడా అందరూ అమ్మ దేవుడు అంత మంచిగా ఉన్న దేవుడిని మీరు ఏం చేయకండి, మంచిగా ఉంటే అప్పటి నుంచి మా అమ్మ నమ్మి దేవుడిని చెప్పుకోవడం, భక్తులు రావడం పోవడం అవన్నీ జరిగినాయి అన్నట్టు. మా ఇంటి ముందు లైన్లో చెప్పులు పెట్టుకునే వాళ్ళు పొద్దున్నే 3 గంటలకి. అంటే మీరు చెప్పాలి 12, 1 కానీ వచ్చి లైన్లో చెప్పులు పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. అంటే నేను కూర్చున్నది 11, 10 కూర్చుంటా అన్నట్టు. నేను ముందు గొడవలు అవుతున్నాయని చెప్పేసి లైన్లో చెప్పులు పెట్టుకునేటోళ్ళు. ఏ రోజు కూర్చుంటారు మీరు? ఇప్పుడు కూర్చుంటారా? ఇప్పుడు చాలా తగ్గించా, కూర్చోట్లేను. ఏంటంటే ఇప్పుడు ఎలాంటి రూమర్స్ వస్తున్నాయంటే దేవుడా వాడా ఏదా జనాల దగ్గర డబ్బులు దొబ్బుతా ఉన్నాడు అది ఇదని చెప్పేసి ఈ దొంగ మాటలు వస్తాయని చెప్పేసి దేవుడు చెప్పట్లేదు. ఎవరికి వచ్చినా నేను ఏం చేశానంటే ఈసారి 18 శక్తిపీఠాలు తిరిగి యంత్ర ప్రతిష్ట చేసి 18 శక్తిపీఠాల దగ్గర యంత్ర పూజ చేయించుకొచ్చి ఇక్కడ అమ్మవారు యంత్ర ప్రతిష్ట చేయించిన. ఎందుకంటే ఎవరు ఏ కష్టం వచ్చినా కానీ ఒక 5 వారాలు తిరిగి వెళ్ళనుకో ఇక్కడికి, వాళ్ళ కష్టాలన్నీ వెళ్ళిపోతాయి. ఓకే, మనం అమ్మవారు వచ్చి ఒంటి మీకు చెప్పే అవసరమే లేదు. నీకు సమస్య వస్తే ఛాలెంజ్ నాది, ఆ సమస్యతో రాండి, 5 సార్లు తిరగండి అమ్మవారి దగ్గరికి. బుధవారం 5 వారాలు తిరగండి. ఒక 1 monthలో నీకు ప్రాబ్లం, ఎంత పెద్ద ప్రాబ్లంతో రా, క్లియర్ అయిపోయింది. ఓకే, సో అంటే 18 శక్తిపీఠాలు మీరు తిరగడం జరిగిందా? ఓకే, తిరిగేసి వచ్చి యంత్ర ప్రతిష్ట చేశాను. ఎందుకు చేయాలనుకున్నారు అది? అది ఏంటంటే ఈ రోజుల్లో శివస్థుతులను చూస్తుంటే ఈ శివస్థానం మొత్తం బూడిదైపోద్ది. ఇక శివశక్తులు చెప్పడం అనేది ఉండదు. ఇప్పటికే సగం ఆగం అయిపోయింది, ఇంకా సగం కూడా ఆగం చేస్తారు కొంతమంది. ఆ విధంగా ఆలోచించి నేను పోయినాక నా పేరు ఇక్కడ బతికి ఉండాలి, అమ్మవారికి ఎప్పటికి ఇట్లా ఉండాలి, మేడారం జాతరలో ఎలా అయితే ఉందో అదేవిధంగా ఇక్కడ ఉండాలని చెప్పి ఆలోచించి యంత్ర ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఓకే, ఎప్పుడైనా మీకు దేవత కళలో కనిపించిందా? ఎందుకు కనిపించదండి, కనిపిస్తుంది. నాకు ఏదన్నా ఆపద వచ్చిందనుకో, ఎవరో ఒక చిన్న పాపలాగానో లేకపోతే ఏదైనా సాధువులాగానో వచ్చేసి అది అవుతుంది బిడ్డ ఇది జాగ్రత్త అని చెప్పొద్ది. లేదా డైరెక్ట్గా పామే వస్తుంది మా ఇంటికి. ఓకే, పాము వచ్చేసి చెప్పొద్ది సమాధానం. ఇట్లా ఉండి పడగిప్పినప్పుడు నేను మొక్కుతూ ఉంటా అమ్మ ఏంది ఇదే ఇద్దా అదే ఇద్దా అంటే ఇట్లా కడవడానికి వచ్చినప్పుడు అది అన్నట్టు అర్థం అవుతుందనా? అది అవుతుందని. అప్పుడు అయిన తర్వాత చెప్పేసి వెళ్ళిపోద్ది, నేను జాగ్రత్త పడాలి. ఓకే, అంటే ఈ రీసెంట్గా ఎప్పుడన్నా వచ్చిన పాము? ఈ రీసెంట్ కంటే సెల్లో ఉంది. సెల్లో ఉందా? సెల్లో ఒకసారి చూద్దాం. సరే, సమ్మక్క సారక్క నాగలమ్మ ముగ్గురు ఇంట్లోనా? ఇది ఇంట్లో. ఇన్ని పాములు వచ్చినాయా? 3. ఎట్లా వచ్చాయి? అవి వస్తాయి అంతే. ఇక ఇక్కడ తిరుగుతూ ఉంటాయి చుట్టుపక్కల, పూజకు మాత్రం వస్తాయి. మీరు ఎప్పుడు పూజ చేసినా? అంటే 3 yearsకి ఒక్కసారి జాతర ముందు. ఏం పూజ ఇది? అమ్మవారి అప్పుడు ఉంటుంది, అమ్మవారి పూజ ఉంటుంది. ఓకే, వనంకి వెళ్ళే ముందు పూజ చేస్తాం అన్నట్టు. ఏం పూజ అంటారు దీన్ని? త్రిముఖ పూజ అంటారు. త్రిముఖ పూజ అని చెప్పేసి 1 yearకి ఒకసారి ఉంటుందా?
ఓకే 3 పాములు 2 వచ్చినాయి ఇయర్స్కి ఒక్కసారి. 2 ఇయర్స్కి ఒకసారి. సో ఇప్పుడు పిలవండి పాములు వస్తాయేమో. ఇప్పుడు ఎందుకు వస్తాయి? ఓకే మీరు రాండి, అప్పటికి 1 వీక్ ముందే చెప్తా, డైరెక్ట్ లైవ్ చూసుకోండి. ఓకే. సో ఎప్పుడు ఉంది మళ్ళీ పూజ? అది జాతర ముందు ఉంటుంది, మళ్ళీ జాతర ముందు. ఏది? మేడారం జాతర ముందు. మొన్ననే అయిపోయింది జాతర. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ ఇంకా. అది పక్కా రండి, చూపిస్తా లైవ్లో. ఎట్లా వస్తున్నాయి కూడా అర్థం కాదు మీకు. బయట నుంచి వస్తాయి. మళ్ళీ పోయేటప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా మనకు కనపడవు. అలా నిజం చెప్తున్నారా మీరు? నిజం చెప్తున్నా, లైవ్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఓకే. వచ్చేది కూడా కనిపించదు. ఓకే. అలా సో భయం అనిపించదా పాములు వచ్చినప్పుడు? అప్పుడు అనిపించదు, వేరే ఎక్కడ చూస్తే అమ్మో అనిపిస్తుంది. అప్పుడు అనిపించదు. అప్పుడు అనిపించదు. ఇప్పటి వరకు మీ దగ్గరికి ఇంతమంది వచ్చారని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే చెప్పులు అవి ఇట్లా లైన్లో ఉంటాయి, వాళ్ళందరూ ఇట్లా నిల్చుంటారు, అది ఇది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎంతమంది ఫ్యామిలీస్కి మీరు మంచి చేస్తుంటారు? కనీసం ఒక 1000 లక్షలే. ఓకే. మామూలుగా అయితే కాదు. సో మీరు షాక్ తిన్నవి, ఆశ్చర్యపోయిన కేసులని మంచి చేసిన ఏదన్నా 2-3 చెప్పండి ఎగ్జాంపుల్స్. డాక్టర్ పిల్లల కారు అని ఇచ్చిన వాళ్ళకి అదే నెల సంతానం అయ్యేటట్టు ఇక్కడ చేసింది అమ్మవారు. ఓకే. ఎట్లా పాసిబుల్ అది? అమ్మవారు పండ్లు వేస్తుంది అంతే. ఓకే. ఒంటి మీదకి వచ్చేసి పండ్లు ఓడి కట్టుకొని ఈ ఊళ్ళో నుంచి ఆ ఊళ్ళోకి వేస్తుంది. ఓకే. ఆ నెల అటే వెళ్ళింది. మళ్ళీ ఒకటి మెంటల్గా అసలు కోమాలకు వెళ్ళిపోయిండు, సెట్ కాడు అని చెప్పేసిన వ్యక్తిని సెట్ చేసిన, కోమా నుంచి బయటకు వచ్చింది. ఓకే. ఇంకా ఒకటే నెత్తి మీద వేపాకు పెట్టే, వేరే ఏమీ కాదు. అదొకటి షాకింగ్ అయిపోయింది. ఎందుకంటే 6 సంవత్సరాలు మంచంలో ఉండే ఆయన వచ్చిన తర్వాత ఒక్కటే రోజులో లేచిండు. అంబులెన్స్ని తీసుకొచ్చి భయపడిపోయాడు అందరు జనాలు మొత్తం. ఓకే. సెట్ అయ్యిండు. సెట్ అయిన కానీ 3 సంవత్సరాలు చనిపోయిన తర్వాత ఆయన లేచి నడిచి అందరితో మంచిగా మాట్లాడుకుంటూ చేసుకున్నాడు. అది మనకు సంబంధం లేదు. నెక్స్ట్ మొత్తం కాలు నిండా పురుగులు, ఈ కాలు మొత్తం ఘోరంగా స్మెల్ వచ్చేది ఆ అమ్మాయి వస్తే. అలాంటి వ్యక్తికి వేపాకు పెట్టి దులిపితే ఇంతలా గడ్డ రాలిపడ్డది కింద. ఆ రోజు కాలు సెట్ అయిపోయింది, పుండు గిండి ఏం లేకుండా అయిపోయింది. అట్లా 8 సంవత్సరాలు బాధపడ్డది అమ్మాయి. అట్లా ఇలాంటి లైవ్ చూసాం. ఇక కొంతమంది భార్య భర్తలు గొడవతో వస్తారు, జాబ్ లేవని కొంతమంది వస్తారు, సంతానం కోసం వస్తారు, పెళ్ళిళ్ళు కావట్లేవని వస్తారు, ఇంట్లో ఏదో చికాకుందని వస్తారు. అన్నీ ఇక కొంతమంది ఎలా అంటే అమ్మనికి ఏం లేదమ్మ ఒప్పు అంటే కూడా నాకు ఇంటి పక్కన గొడవ పెట్టుకుని వాడు ఏమో చేసిండు అంటారు. ఏం చేసి ఏమి ఉండదు అంతే. ఇక ఏదో ఉంటారు. మనం ఏం లేదని పోతాం కదా, ఆయన మంచిగా చెప్పలేదు, దేవుడు మంచి చెప్పలేదు, ఆయన కడికి ఎందుకు పోయేది, ఆయన చేతబడి అని చెప్పిండు, మంచి చెప్పిండు నాకు అని చెప్పేసి పోతారు. చేతబడి అంటే నమ్ముతారు. ఏం లేదమ్మా నువ్వు మామూలుగా హాస్పిటల్లో ఏం ఉండలేదని చెప్తే నమ్మరు. అట్లా అంటే జనాల మైండ్ సెట్ అంతా వేరే విధంగా. ఇప్పుడు సపోజ్ నేను ఎవరైనా ఇంటికి పోయాననుకో, ఆ పక్కింటి వాళ్ళు నన్ను చూసారనుకో, అమ్మో ఆ ఇంటికి ఆ స్వామి తీసుకొని వచ్చి ఏం బాగా రేపు పొద్దున మనకి ఏం పెడతారో అని చెప్పేసి వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఈ సమాజం అంతా ఇట్లుంది తెలుసా, అసలు ఘోరం. ఇలాంటి చాలా నేను అనుభవించున్నా. అందుకని ఎవరింటికి కూడా నేను వెళ్ళాను. నా చెల్లె వాళ్ళ ఇంటికి, మా తమ్ముడు వాళ్ళ ఇంటికి, మా పిన్ని వాళ్ళ ఇంటికి, అంతే తప్ప ఈ బస్తీలో నేను గెలిచినాక కూడా ఎవరింటికి పోను. అందరూ అంటారు అన్న ఎందుకు రావట్లేవు అన్న, రా అన్న ఆడ కూర్చుంటే ఈడ కూర్చుంటే ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళతో ఏం తలకే నొప్పి నాకు ముందు. అందరు రోజులు ఎలా ఉంటే బాగుండే, మన ప్రాణం ఇవాళ నేను వాళ్ళు మాట్లాడదు రేపు ఉండకపోవచ్చు, గ్యారంటీ లేదు, ఇంత దేవుడున్నా గ్యారంటీ లేదు. అట్లా కొంతమంది అపనిందలు వేస్తారు కాబట్టి పోకుండా ఇంటనే ఉంటాం. ఓకే. అంటే ఇప్పుడు అపనిందలు అని చెప్పేసి మీరు మాట్లాడడం జరిగిందా? అంటే మీరు ఏమైనా నిందలు మూసారా? ఏమైనా అపనిందలు వచ్చిన తర్వాత? మర్డర్ కేసు నింద కదా. ఓకే. ఇంటికి ఇక్కడ ఎవడో ఒకడు వాడి ఇంట్లో కాళికమాత సెటప్ చేసి ఇంత చిన్నపిల్లల పుర్ర పెట్టేసి అన్ని పూజలు చేస్తే కూడా అది మా వార్డులో నేను ఆ ఇల్లు కొనడానికి వెళ్ళాను. వెళ్తే కూడా వాడు పారిపోయాడు ఇంట్లో నుంచి. వెళ్ళిపోయి ఆ సెట్టింగ్ నేనే చేసానని చెప్పేసి పోలీసులు అంటారు. వాడు ఊర్లో పారిపోతాడు. ఈ అధికార పార్టీ వాడు ఏం చేస్తాడు, పోయేసి వీడియో చేసినని చెప్పండి అని చెప్పేసి అంటే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత 2 నెలలు కూడా లేడా ఇస్తాయి సిఏ ఆయన మీద కూడా ఇట్లనే ఏదో కేసు అయింది. సో ఆయన అట్లాంటి కేసులను మీ మీదకి వస్తాయి. అంటే ఇట్లాంటి కేసులు వస్తున్నాయంటే మీరు ఏమైనా మంత్రాలు చేస్తారా? ఏం మంత్రాలు ఏముంటాయండి. ఇప్పుడు మీరున్నారు, మీ మమ్మీ వాళ్ళు ఇట్లున్నారు, వస్తారు మా ఇంట్లో ఇట్లా ఉంది, మా అబ్బాయి ఊకే ఏదో ఇండియా చాలా గీళ్ళని పోతుండే ఏదైనా జాబ్ వస్తే బాగుండని వస్తారు. నీకు జాబ్ మీద ఉండదు, పెద్దగా ఉండదు. ఇలాంటి దాని మీద నీ ఇష్టంతో చేస్తా, నేను చెప్పడంలో చేస్తావు చేయవు కదా. ఆ విధంగానే మా అబ్బాయిని మార్చాలని మీ వాళ్ళు వస్తారు నా దగ్గరికి. ఏదో లేమ్మా ఏదో చూద్దాంలే మారుద్దాంలే అని చెప్పేసి మీ అమ్మతో చెప్పాను అనుకో, ఆ ఇంటికాడికి వచ్చిన పసుపు నిమ్మకాయ బొట్టు ఇచ్చి తీసుకొని వస్తే అరే పలానా స్వామి ఇచ్చిండ్రా ఈ బొట్టు నువ్వు పెట్టుకో సెట్ అవుతుంది నీ జాబ్ వస్తుందని చెప్తావు. ఏందమ్మా ఈ రోజులో కూడా ఇలాంటి అని చెప్పేసి నీ వర్షంలో నువ్వు మాట్లాడేస్తావు. మాట్లాడిన సపోజ్ ఒక రోజు మీ అమ్మకి నీతి లేకుండా బొట్టు పెట్టింది, నీ జాబ్ వచ్చింది, నీ అదృష్టం బాగుంది జాబ్, ఆ స్వామి వల్లనే జాబ్ వచ్చింది నీకు ఎట్లా అంటే
అంటే మీ చేతిలో ఏం లేదు. అమ్మవారి చేతిలో ఉంది, మన చేతిలో కాదు. ఓకే. అమ్మవారి చేతిలో ఉంది. అమ్మకి దండం పెట్టే ఇస్తాం తప్ప మేము మా ఏదో ఉండి ఇట్లా ఎప్పుడూ కాదు. ఒట్టిగా ఇంతంత పసుపు వేసుకొని కుంకుమ వేసుకొని అమ్మని దండం పెట్టి ఇస్తాం మేము, అంతేగాని మేము దండం పెట్టే చూసి వాళ్ళు స్వామి ఇందులో ఏదో మంత్రం వేస్తాడు, ఇందులో ఏదో పూజ అవుతుంది అని చెప్పేసి చూస్తారు అంతే, వేరే ఏముండదు. అందులో మంత్రం ఉండదు, ఏముండదు. ఈ చుట్టుపక్కల ఉండే జనాలు ఉంటారు చూడు, మూడు ముచ్చట్లై అలాంటి చేసే వాళ్ళ వల్లనే మా లాంటి వాళ్ళ పరువులు పోతే మా మీద అపనిందలు తప్ప ఇంకా వేరేది ఏది ఉండదు. ఓకే. సో ఎవరు వచ్చినట్టు నోటీసులు వచ్చినాయి? మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చిండు, రేపు మంగళవారం నాడు ఒకసారి కౌన్సిల్ చూడొచ్చా? చూడొచ్చు, ఏముంది, ప్రజల కోసం ఉంది కదా అది. ఓకే. సో అంటే ఎవరన్నా వస్తున్నారా ఆ రోజు? ఎవరు లేరు, ఇక మేమే. ఎజెండా అంశము 3, 2 ఇట్లా ముందే వస్తాయా మీకు? వస్తాయి, ముందు ఇస్తారు. ఓకే. ప్రిపేర్ అవ్వాలా ఇవి? అవసరం లేదు. ఓకే. అంటే ఇది ఈ వర్షంలో ఇది జరుగుతుంది, ఇంత ఇది ఉందని చెప్పేసి ముందు మాకు అంత తెలియజేస్తారు. ఆడ మీటింగ్లో పోయి మాకు ఏమైనా డౌట్ ఉంటే దాని గురించి మాట్లాడచ్చు. ఓకే. అంటే దీంట్లో ఏమైనా క్వశ్చన్లు మీకు ఉత్పన్నం అవుతుంది, మీరు అక్కడ క్వశ్చన్లు అడుగుతారు, మాట్లాడచ్చు. ఓకే. సో అంటే ఇన్ని రోజులు అవుతుంది అంటే మీరు అంటే శివశక్తిగా మారి, సో ఇప్పుడు కౌన్సిలర్గా మీరు ఎదగడం జరిగింది. సో నెక్స్ట్ ఫ్యూచర్లో పొలిటికల్లో రాణిస్తారు అనుకుంటా. అంటే మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది 36 సంవత్సరాలు అని చెప్పేసి, ఇప్పటి వరకు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? అమ్మవారిలాగా ఇట్లా ఉండి ఎంత అమ్మాయిలాగా ఉన్న వాళ్ళని మేము ఎలా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాము? అసలు నిజంగా తెలిసిన వాళ్ళైతే శివశక్తులు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, పెళ్లి చేసుకోకూడదు అసలుకి. ఎందుకంటే ఇలాంటి లైఫ్ రాకూడదు. అందరూ అనుకుంటారు అబ్బా ఆయన దేవుడు వస్తుంది, ఆయన మంచిగా ఉన్నాడు, ఆయన బిల్డింగ్ కట్టించుకున్నాడు, కాళ్ళు ఎదుగుతా. కానీ తెర ముందే ఇది, తెర వెనక వేరే ఉంటాయి. ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఈ లైఫ్ ఎందుకు, ఈ భార్య ఎందుకు, ఎవడికో ఆపద వస్తుంది, వాడు ఆపద కోసం మేము వెళ్ళాలి, కారు కట్టుకొని వెళ్ళాలి. ఆ కార్లో డీజిల్ ఎంత ఖర్చు, అక్కడ వెళ్ళిన మా ఎమ్మటి వచ్చిన వ్యక్తి కూడా ఒక 1000 రూపాయలన్నా కట్టియాలి. ఆ 1000 రూపాయలు కట్టాలి. ఇంకా ఒక 10,000 15,000 అమ్మో 10,000 తీసుకున్నాడు. సమానం పసుపు కుంకుమ గుమ్మడికాయలు ఇంకా గవ్వలు జిడిగింజలు ప్రతి ఒక్క ఐటమ్స్ ఇంకా దొరకని కొన్ని రసాయనాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది అని ఇబ్బంది ఉంటే వాటికి అన్నీ ఖర్చుతో కూడిన పని. 5,000 10,000 అమ్మో 10,000 అమ్మో 5,000 అంటారు. కానీ పెట్టే వాళ్ళకైతే ఒక్కొక్కరికి మోసం చేసిన లక్షలు పెట్టి ఊడ్చుకోపోతారు. అలా ఉంటుంది. అలా ఉండి కూడా భార్య అక్కడికి వెళ్ళిన తర్వాత అర్ధరాత్రి ఒకతే ఉంటుంది ఇంట్లో, ఏ తప్పు చేయకుండా ఉన్నా కానీ అలాంటి వాళ్ళ భార్యను నిందలేస్తూ ఉంటారు నా కొడుకులు, వేస్ట్ నా ఫీల్డ్లో వాళ్ళు. అలా బాధపడుకుంటూ కొంతమంది లేడీస్ చెప్పినవి కూడా నాకు ఉన్నాయి. అనిపించింది, నా మైండ్లో అనిపించింది పెళ్ళి చేసుకోవద్దు. సరే మనకేం ఫీలింగ్స్ ఉన్నా లేకపోయినా పెళ్ళి మాత్రం చేసుకోవద్దు, ఒంటరిగా ఉండాలనుకున్నా. ఎల్లమ్మ కళ్యాణంలో మాత్రం నాకు మ్యారేజ్ అయింది ఒక వ్యక్తితో. ఓకే. ఎల్లమ్మ కళ్యాణం. సో ఎవరు ఆ వ్యక్తి? నేను అంతే ఇప్పుడు కలిసిలేరా? అంటే గొడవ జరిగిందా మీకు? అంటే ఏ ఇయర్లో ఇది పెళ్ళి అయింది మీకు? మాకు 12లో 2011లో 2011లో పెళ్ళి అయింది. ఓకే. సో ఏమైంది మరి, అంటే విడిపోయారా లేకుంటే? ఇక కొన్ని కారణాల వల్ల విడిపోయినాం మేము. ఓకే. అబ్బాయి తాగడం, డ్రింక్ చేయడం, బాగా గొడవ చేయడం, ఎవరైనా అతను క్లోజ్గా మాట్లాడితే అనుమానం పడి ఏంటి వాడేంటి అని చెప్పడం, అలాంటి వర్షం నాకు కొంచెం నచ్చక వదిలేస్తాను. సో అంటే ఇట్లా ఏమన్నా మీకు ప్రపోజల్స్ వస్తాయా, పెళ్లి చేసుకుంటా ప్రేమించుకుందాం ఇట్లా? కుక్కలు వేసిన ఫెయిల్ వాళ్ళు చాలామంది చెప్తారు. ఓకే. అంటే డైరెక్ట్ చెప్తారా మెసేజ్లో ఏమన్నా? కానీ మా ఇల్లెందులో అయితే ఇంతవరకు అయితే అందరు అన్నలాగా పోల్చారు. బయటికి ఎటన్నా వెళ్ళేస్తే సారీ కట్టుకుని వెళ్ళి నడుచుకుంటూ వెళ్తే మాత్రం కామెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఉండరు? ఓకే. అంటే ఏమైనా మెసేజ్లు కానీ కాల్స్ ఏమైనా? చాలా చేశారు అలాంటి, కానీ ఇప్పుడు ఏం లేవు. ఓకే. ఒకప్పుడు ఒక 5 years బ్యాక్, ఈ 5 years నుంచి నో కాల్స్ నో మెసేజ్ ఏం లేవు. ఒంటరిగా ఉంటున్నా, ఒంటరిగా వచ్చేస్తాను. ఓకే. ఇప్పటి వరకు మీ లైఫ్లో మర్చిపోలేని సంఘటనలు జరిగినాయా? ఇప్పటికీ మీకు గుర్తుండిపోయేటివి, ఇప్పటికీ అవి గుర్తుకొచ్చి కుమిలి ఏడ్చిన రోజులు ఏమన్నా ఉన్నాయా? ఫ్రెండ్షిప్లో దూరమైనవి ఉన్నాయి కొన్ని. ఓకే. మా సిస్టర్ కలవలో మోనికా అని ఉంటుంది. ఒక్కోసారి తన గురించే బాధపడుతూ ఉంటా. ఎందుకంటే మేము దేవుడు చెప్పే విధంలో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. నేను ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే తను ఆ కలర్ డ్రెస్ వేసుకునేది, నేను ఎలా బోనం ఆడితే తను కూడా అలా బోనం ఆడేది, నాకన్నా ఇంకా బాగా ఆడేది. మంచిగా తన కింద పడుకుంటే నేను తన మీద కాలు పెట్టి నిలబడి ఇట్లా ఉండడం, అలాంటి చాలా చేసేవాళ్ళం. ఆ ఫ్రెండ్షిప్ని కొంతమంది మమ్మల్ని దూరం చేశారు. అప్పుడప్పుడు అదే తలుచుకొని బాధపడి ఏడుస్తూ ఉంటా. ఏడికిపోయినా ఏడుకొచ్చినా తను మాత్రం నాకు గుండెలు ఇప్పటికీ మిగిలి ఉంటుంది. దాని తర్వాత జాను సిస్టర్ పరిచయం అయింది. జానుతో అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటా. జానులేరియా? ఓకే. సో అంటే ఇక్కడ సారికక్క అని చెప్పేసి చెప్పినట్టు నేను విన్నా.
నేనే సారికక్క. సారికక్క మీరేనా? నేనే. సో అంటే ఏం చేసిరా మీకు మీరు? ఏం లేదు, తను ఒక సాంగ్లో పరిచయం నాకు. ఓకే. ఒక సాంగ్లో పరిచయం. సాంగ్లో నన్ను చూసి ఇక అప్పుడు నెంబర్ తీసుకొని అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడడం, తను ఒక ప్రాబ్లంతో నా దగ్గర రావడం, ఆమె ప్రాబ్లం సెట్ అయిపోవడం, ఇంకొకరిని తీసుకురావడం, ఆమె ప్రాబ్లం కూడా సెట్ కావడం, అలా ఇంకొకరిని తీసుకురావడం, పిల్లలు లేకపోతే పిల్లలు కావడం, అలా జరిగింది. అలా అలా నాకు కొంచెం ఇంకా ఫ్యామిలీ నెంబర్ అయిపోయింది. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు పరిచయం? 5 years. 5 years నుంచి జానులేరి పరిచయం. మా అమ్మ చనిపోయిన తర్వాత పరిచయం అయింది. ఓకే. 5 years పరిచయం. అంటే ఈ రోజు వరకు ఒక్క రోజైనా మేము మాట్లాడుకుంటూ ఉండలేం. రోజు మాట్లాడుకుంటారు? ఎవరి గురించి మాట్లాడుకుంటారు? ఏం లేదు, మా గురించి మేము మాట్లాడుకుంటాం. మీ గురించి మీరే మాట్లాడుకుంటారా? చెప్పొద్దు అన్నట్టు, తను నా గురించి కొంచెం మంచి చెప్పొద్దు. అక్క నేను రీల్ చేసినా కానీ మామూలుగా ఏమన్నా సార్ అక్క ముందు రీల్ డిలీట్ చేయి వద్దు ఏంది అంటది. డైరెక్ట్ కాల్ చేస్తుంది. అప్లోడ్ చేసిన విత్ ఇన్ సెకండ్లో కాల్ చేస్తుంది. ఓకే. డిలీట్ చేస్తా లేరా అని చెప్పేసి డిలీట్ చేస్తా. కొన్ని మంచి విషయాలే మాట్లాడుకుంటాడు, ఏం ఉండదు. ఓకే. అంటే మీరు ఎప్పుడెప్పుడు కూర్చుంటారు? బుధవారం కూర్చుంటా. బుధవారం ఇప్పుడు కూర్చోక కూడా 4 నెలలు అవుతుంది. కూర్చుంటలే? ఎలక్షన్కు ముందు నుంచి కూర్చుంటలేను. ఓకే. అంటే ఎలక్షన్ మీరు కౌన్సిలర్ అయిపోయిన తర్వాత నుంచి కూర్చోట్లే అంటే మళ్ళీ ఏమన్నా మాట్లాడతారు? అది టైం లేదు. నేను ఎవరేం మాట్లాడినా ఏం లేదు. నేను ఏం చెప్తాను, నేను అబద్ధం చెప్పను. ఓకే. నువ్వు ఎంత సీసీ కెమెరాలు పెట్టుకొని రా, ఏమని చేసుకొని రా, అది నిజమే వస్తే తప్ప అబద్ధం రాదు. ఓకే. ఇట్లా ఎంతోమంది మీడియా వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చేసి అమ్మ తప్పని చెప్పులు వేసుకుని పోయిన వాళ్ళే ఉన్నారు నా దగ్గర. ఓకే. సో అందరికి మంచి జరుగుతుంది అంటారు మీరు? 100%. ఇప్పుడు నేను ఏం చేద్దాను, దేవుడు చెప్పుకున్న పర్వాలేదు, నువ్వు 5 వారాలు అక్కడ గద్దె కడికి వచ్చేసి నువ్వు దండం పెట్టుకుని పసుపు కుంకుమ గద్దెల మీద కొబ్బరికాయలు కొట్టుకుని పో, నీకు అదే మంచి. ఓకే. ఇంతవరకు లైట్ పెట్టేయలేదు అక్కడ. లైట్ ఒకరు పెట్టమని చెప్పింది, వాళ్ళ పాపలలో వచ్చిన తర్వాత లైట్ పెట్టాలని చెప్పింది. అంటే గుడికి ఒకరు ప్లేస్ కొనడానికి పైసలు ఇస్తారు. కోంటోళ్ళు హైదరాబాద్లో ఉంటారు, జోష్నక్ అని. వాళ్ళ పాప పెళ్ళి అయిపోయింది. గంటలు తీసుకొచ్చి కట్టిన తర్వాత అది లైట్ కావాలి కానీ అంతవరకు వద్దని చెప్తే లైట్ పెట్టేయాలి. ఇంతవరకు నేను ఇప్పటికి లైట్ లేదు నైట్లో? లేదు. ఓకే. అమ్మ ఏం చెప్తే అదే చేస్తా. ఇప్పుడు అందరూ అంటారు ఎందుకు ఇంకా లైట్ లేదు అంటారు, కానీ నాకు అమ్మ చెప్పింది వాళ్ళ గంటలతో కట్టిన తర్వాత లైట్ పెట్టాలని. అందుకని ఇంతవరకు లైట్ పెట్టలే. ఓకే. అదే. సో అంటే రీసెంట్గా ఎప్పుడన్నా అమ్మ కళలో వచ్చిందా? ఎలక్షన్లో నేనే గెలుస్తా అప్పుడు చెప్పింది, నువ్వేమీ భయపడకు బాధపడకు, నేనున్నా, నువ్వే గెలుస్తావు. అది ఒక్కడే చెప్పిపోయింది. ఇంతవరకు మళ్ళీ ఎప్పుడు ఏం రాలేదు. మొన్న మేము వెంబడకి వెళ్ళేసి పోషమ్మ పట్టణం చేసుకుని వచ్చినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారు కొంచెం కోపం వచ్చేసి గాజులు లేవు, చీరలు లేకుండా ఇట్లా వచ్చిందంటే ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నా కదా అందుకనే వేయలేదని చెప్పేసి అమ్మవారు చెప్పడం జరిగింది. ఏంటంటే ఈ రోజుల్లో ఎలా అంటే చిన్నగా అయినా ఇప్పుడు అంటే పొలిటికల్కి వచ్చిన కాబట్టి అది చిన్నదైనా కానీ పెద్ద భూతద్దంలా చేస్తారు. సో అంటే మళ్ళీ మీ గురించి బ్యాడ్గా మాట్లాడతారు, అంటే ఇట్లా చీరలు కట్టుకొని తిరుగుతున్నాడు అది ఇది అని చెప్పేసి అంటారు అని చెప్పేసి ఇక వద్దని చెప్పేసి మీరు పక్కన పెట్టేసుకో. ఓకే. మరి అమ్మవారు ఏమన్నారు? కంపల్సరీగా నేను ఇచ్చిన రాజకీయం నీకు, ఓకే, నా పద్ధతి ఎందుకు పాటించావని అడుగుతుందంట. అయితే నాకు తెలిసిన ఒక విలేకరు ఉండి ఇక్కడ, సో ఆయన చెప్పడం జరిగింది, ఆయనతో మీరు మాట్లాడిరంట. అంటే వాళ్ళు అంటే ఎన్ని దొంగ ఓట్లు వేసుకున్నా నేనే గెలుస్తా అని చెప్పేసి మీరు మాట్లాడిరంట. అవును. అంటే అంత ధీమా ఇట్లా అంటే? నాకు అమ్మ చెప్పింది కదా, నేను అమ్మని నమ్ముతా, నేను జనాలు కాదు నమ్మేది, నేను అమ్మని నమ్మిన. ఓకే. అంటే మీ ఇల్లందు 13వ వాడు ప్రజలను ఎవరిని నమ్మరా మీరు? ఆయన నమ్మను. ఇప్పుడు వాళ్ళు కష్టపడ్డారు కదా నా కోసం, రాత్రి పగలనుకుంటా కష్టపడి నాకు వర్క్ చేశారు, వాళ్ళేందో నమ్మనండి. మీరు భలేగా ఉన్నారు. ఇప్పుడు మీరే లేదు లేదు నేను జనాలు నమ్మను వేరే అంటే నేను నా ఓటర్స్ మాత్రం పక్కన నమ్ముతాను. ఎందుకంటే 419 ఓట్లు అమ్మవారి అనుగ్రహంతోనే నాకు పడ్డాయి అనుకుంటా. అంతే అంతే అంటారు. సో మరి అమ్మవారు మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారో చెప్తుందా? మళ్ళీ చెప్పలేదా? అసలుకి వద్దు, అసలుకి అప్పుడు జరుగుతుంటే కూడా వద్దు అని చెప్పింది నాకు. ఓకే. వినకుండా లవణ్ కుమార్ అని చెప్పేసి ఈశ్వర్ అని ఉండే, ఈశ్వర్ చనిపోయారు. వీళ్ళు ఉండి ఏ చేయాలి కంపల్సరీ చేయాలని ఏదేదో టకటక చేసేసారు. ఆ టకటకలాగానే అయిపోయింది మా పని కూడా. టకటక. ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు? ఉన్నాం ఒక 6-7 years కలిసి ఉన్నాం. 6-7 years. ఓకే. తర్వాత తన పద్ధతులు నచ్చక తాగి చికా చేసి గొడవలు చేయడము, ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం వల్ల వద్దు అనిపించింది, దూరం పెట్టేసి. ఓకే. అంటే ఇప్పుడు మీరు శివశక్తి కదా, అంటే అమ్మవారు పైకి వచ్చినప్పుడు ఎన్ని నిమిషాలు అమ్మవారు ఉంటుంది? అంటే గంటలు ఉంటుందా అసలు అమ్మవారు? గంటలు ఏముండదు, ఒక 5-10 నిమిషాలు. ఓకే. 5-10 నిమిషాలు ఉండేసి వెళ్ళిపోతుంది. అయితే మీరు ఒక్కొక్కసారి 10 గంటల నుంచి సాయంత్రం వరకు కూర్చున్న రోజులు ఉన్నాయి. సో మీరు కూర్చొని చెప్పడం, సో మరి అది ఎట్లా పాసిబుల్? అదే అమ్మవారు
వాక్ చెప్తాం అంతే కదా, అమ్మవారు చెప్పదు కదా. ఓకే. వాళ్ళు వచ్చిన ఏ పద్ధతిగా ఉంటారో అక్కడ ఆ పీట మీద కూర్చున్నప్పుడు ఇది పలాంది చేసుకో, ఈ కష్టం పోద్ది అని చెప్తాం మేము. ఆ పీట మించి కూర్చున్నంత వరకు అంతే, ఓకే, ఆ పవర్ ఉంటుంది. ఆహా. అమ్మవారు అయితే ఉండదు, పవర్ ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే అక్కడి నుంచి లేచి జాగా మారుస్తామో పవర్ వెళ్ళిపోద్ది. ఓకే. ఎక్కడ కూర్చుంటారు? టెంపుల్లో కూర్చుంటారా, మీ ఇంట్లో కూర్చుంటారా? ఇంట్లోనే కూర్చుంటారు. ఒకసారి ఇప్పుడు కూర్చుంటారా? అంటే నా గురించి మీరు ఏమైనా చెప్తారా? లేదు లేదు, కూర్చోరా? ఎందుకు? ఇప్పుడు 4 నెలలు అవుతుంది కూర్చోక. ఓకే. సో మేము వచ్చినాం కదా మీడియా నుంచి, కూర్చోవచ్చు కదా. అట్లా ఏమి ఉండదు. ఎవరికైనా మీడియా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒకటే పద్ధతి. మళ్ళీ కూర్చునే ముందు నేను సాపేసుకోవాలి, అమ్మవారు పూజ చేసుకోవాలి, అమ్మవారి మేకను బలించాలి, మళ్ళీ కూర్చోవాలి. ఒకవేళ కేసీఆర్ గారు ఇప్పుడు సడన్గా వచ్చి సారయ్య ఒకసారి కూర్చొని చెప్పు, ఫ్యూచర్లో మన బీఆర్ఎస్ వస్తారు రాదో అని అడిగితే? సార్ని కూడా ఒక అర్ధగంట వెయిట్ చేయండి సార్ అని చెప్పేసి బతిలాడి, అంటే మీరు తెలంగాణ తెచ్చిన నాయకున్నే మీరు ఆపుతారా? ఒక్క అర్ధగంట అని చెప్తున్నా. అమ్మవారికి ఎవరైనా ఒకరే, ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే అండి. అట్లా అని చెప్పేసి అమ్మవారికి మనం ఎవరైనా ఒకేలా చూస్తేనే అనుభవం. కానీ నాకు తెలిసినంత వరకు అయితే తెలంగాణకి కేసీఆర్ లాంటి నాయకుడు మళ్ళీ ఇంకా 100 జన్మలు ఎత్తినా రాడు. అది నిజం. అవును. ఎందుకంటే ఆయన చేసిన పనులు అట్లున్నాయి. ఆయన చేసింది కొండంతా, చెప్పుకున్నది గోరంతే. కానీ చేసే వాళ్ళ జనాలు గోరంతా, చెప్పుకున్నది కొండంతా. సో అంటే మీరు ఓట్లు వేయించుకునేటప్పుడు జనాలకు ఏమైనా హామీలు ఇచ్చారు? నాకు ఓటేయండి, నాకు ఓటేయండి, నాకు ఓటేసి గెలిపిస్తే అనాథ ఎవరున్నా కానీ వాళ్ళకి పుస్తమట్టలు చేపిస్తా. అనాథలకి, అందరికి కాదు. ఎవరైతే అమ్మ నాన్న బంగారం పుస్తే అమ్మ నాన్న లేకుండా ఎవరైనా చనిపోని వాళ్ళకి 11,000 ఇస్తా అని చెప్పేసాను. ఎవరైనా ఆపద వస్తే ఇది లేదు అని చెప్పేసి అనను అని చెప్పిన. ఇవే 3 హామీలు ఇచ్చా. ఓకే. ఎవరైనా వచ్చి ఏం అడిగినా ఇస్తారు? ఇస్తా. ఓకే. మాకేమైనా ఇస్తారా? ఇప్పుడు మేము ఏదైనా ఇస్తా, కడుపు నిండా అన్నం పెడతా. ఓకే. ఇప్పుడు ఏమన్నారు? ఏది అడిగినా ఇస్తా అన్నారు. పేదలు వచ్చి ఏదన్నా అడిగితే ఇస్తా. వాళ్ళకి కావాల్సిందండి, తినడానికి బియ్యం కావాలి వాళ్ళకి. ఓకే. పేదలు ఎందుకు వస్తారు? బియ్యం లేవనో లేకపోతే ఇంట్లో చిల్లర సామాన్లు లేవనో వస్తారు. మా అంటే ఒక 500 కేజీ బియ్యం. ఓకే. మా ఆఫీస్కి కొన్ని సామాన్లు లేవిస్తారా మీరు? తప్పకుండా ఇస్తా. నా పేరు ఉంటుంది కదా అక్కడ, ఈ సామాన్ పలానా వాళ్ళు కౌన్సిలర్ గారు సారయ్య గారు ఇచ్చారు, లేదా సారికమ్మ ఇచ్చిందని గుర్తుంటుంది కాబట్టి ఇస్తా తప్పకుండా. జస్ట్ నేను నార్మల్గా అన్నా, అంటే మీరు ఇస్తానందుకు అంటే నిజంగా ఇస్తారా ఇయ్యరా అని చెప్పేసి జస్ట్ నేను టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లోకి చాలా మంది చేసిన వాళ్ళు, చాలా మంది. సో అంటే ఇన్నిగానే మీరు మంచి పనులు చేస్తున్నారు కదా, ఎప్పుడన్నా మీరు కుమిలి ఏడ్చిన రోజులు ఉన్నాయా? మా అమ్మ చనిపోయినప్పుడు ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఓకే. అంటే అమ్మ నాన్న బాగా మిస్ అయిపోయినా. డాడీ లేడు, అమ్మ లేడు, సింగిల్ ఒంటరిపోయినా. ఈ రోజు నాకు ఇంట్లో 3 పనులను పెట్టుకున్నా, ఎవరు లేడు తోరు, ఒక్కడే ఉండాలి, ఒక్కరినే పడుకుంటా, మంచం మీద పడుకుని కిందనే పడుకుంటా, ఒక్కరినే లేచే వరకు ఎవరు ఉండరు, తోడు అనే వ్యక్తి లేకుండా అయిపోయాను. అది బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఒంటరి బతుకు కదా, కలుపు నొప్పి లేవచ్చు, జ్వరం అవ్వచ్చు, పక్కన మనిషి లేకుండా ఉండి ఏమైంది ఏంటో ఒక బాధ అయితే మిగిలిపోయి ఉంది నాకు. ఓకే. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇంట్లో ఇంత పెద్ద నేనే ఉంటా. నేను అన్నయ్య కొడుకు ఉన్నాడు. ఓకే. నేనే పెంచుకుంటున్నా దాన్ని. ఓకే. ఆయన ఉన్నాడు, మా బామ్మడి తింటాడు ప్రవీణ్. అంతేగా ముగ్గురం ఉంటాం. భారత్ అయితే ఎప్పటికీ 24 hours ఇంట్లోనే ఉంటుంది, ఉంటాను. ఓకే. ఉంటాము, మీతో మాట్లాడుతూ ఉంటాం. ఫ్యామిలీ నెంబర్ అయిపోయింది తను మాకు. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను? 5 years నుంచి చేస్తున్నాను. అమ్మ చనిపోయిన నుంచి. అమ్మ చనిపోయినప్పటి నుంచి. అమ్మకి ఏమైనా ఉన్నాయి? స్ట్రోక్ వచ్చింది. ఓకే. కరోనాలో. సో అప్పటి వరకు మీ దగ్గరనే ఉండే అమ్మ, మీరిద్దరు కలిసి ఉంటుండే. సో అంటే ఎప్పుడైనా అమ్మ గుర్తొస్తూ ఉంటుందా? ఎందుకు రాదండి, ప్రతిరోజు వస్తుంది. తను చేసిన పనులు పొద్దున్న సారన్న మా అమ్మ కూడా సారన్న అని పిలిచేది. ఓకే. సో అమ్మకు మీకు ఏదైనా జరిగి మర్చిపోలేనిది ఏదైనా గుర్తుందా మీకు? మీ ఇద్దరి మధ్యలో జరిగింది ఏదైనా ఉంది, ఎందుకు లేదు? ఒక్కటి చెప్పండి. నన్ను చిన్నతనం చేసి మా అన్నని మంచి చూసుకునేది. ఓకే. అదే అంతే. అంటే నేను తిడుతుండేనా? మా అన్న పని చేస్తుండని చెప్పేసి మా అన్నయ్యకి మంచిగా వేడన్నం అవి పెట్టేది, మాకు చెద్దన్నం పెట్టేది. అప్పుడు పరిస్థితి మామూలు ఉంది అంతే. సో ఇదంతా మీ అమ్మ నాన్న సంపాదించిందా, మీరు సంపాదించుకున్నారా ఈ ఇల్లు ఇదంతా? నేను సంపాదించింది. ఇదంతా అంటే సింగరేణి ఇచ్చిన ఫ్లాట్స్ ఇవి. ఓకే. ఆ ఫ్లాట్లో నేనే కట్టించిన.
అంటే సింగరేణి ఎందుకు ఇచ్చింది మా సింగరేణి జాగా వెళ్ళింది, ఓసీ కిందకి వెళ్ళింది. ఓకే, మీ ప్లేస్ అక్కడ పోయింది కాబట్టి సింగరేణి వాళ్ళు మీకు ఇది ఇవ్వడం జరిగింది, ఇది మీరు కొంచెం మనీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంకా మనీ కలిపేసి నాకు వచ్చిన వాటితోనే అన్ని ఏర్పాటు చేయండి. ఓకే. అంటే ఇంతకుముందుకు నేను అడగడం జరిగింది, అంటే ఎలక్షన్ల టైంలో మీరు ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పేసి, అంటే మీరు ఎంతో లేండి అని అన్నారు. మీకు ఎన్ని కోట్లు వస్తుంది? ఏం లేదండి, ఇంత పెద్ద ఇల్లు పెట్టుకొని ఏం లేదంటారు? ఏం లేదు. నేను ఒంటరి పోయేటప్పుడు ఒంటరిని వెళ్తానండి. ఇదంతా ఎవరికి వస్తుంది? ఎవరికి ఉంటుంది? ఏం సంపాదించినా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంటా. ఏ చేసినా బతికున్న రోజులైతే ప్రజలకి నేను ఏం చేయాలో, వాళ్ళకి ఏ పద్ధతిలో ఉండాలో అదే పద్ధతిలో ఉండి, నేను చచ్చినాడు నలుగురు వచ్చి నన్ను మోసి వాళ్ళు హ్యాపీగా నన్ను పంపించేసి నా పేరు ప్రతిరోజు తెలుసుకుంటే చాలు, అదే నాకు కావాల్సింది. ఓకే, వేరే ఏమీ వద్దు. మీ లైఫ్లో ఇప్పటి వరకు మీరు మర్చిపోలేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అంటే వీళ్ళు ఉంటే చాలు జిందగీ మొత్తం నడిచిపోతుంది అనే వ్యక్తులు ఎవరైనా? ఇద్దరు పేర్లు. నాకు వందలాది మంది ఉన్నారు, మరి అందరు ఫీల్ అవుతారు చెప్తే అట్లా. ఓకే, ఒక్కరి పేరు చెప్పినా ఫీల్ అవుతారు. ఓకే. మీరు ఇది మాత్రం పక్కా ఆన్సర్ ఇవ్వాలి. అంటే మీరు ఇంతకు ముందుకు అనడం జరిగింది, అంటే ఎవరు వచ్చి ఏది అడిగినా ఇస్తా అని చెప్పేసి. అయితే నేను వచ్చినప్పుడు సో ఎవరికో ఇక్కడ మీరు ఎంగేజ్మెంట్ టైప్, అంటే మన తెలంగాణలో పూలు పళ్ళు జరుగుతున్నట్టు ఏదో సన్నివేశం చూసిన నేను. దాని తర్వాత మీరు అక్కడ బిజీ ఉన్నారు కాబట్టి డైరెక్ట్ నేను ఇక్కడ వచ్చిన తర్వాత మీ శిష్యులు ఏమో లోపల కూర్చుండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎవరిది అది పూలు పనులు, ఎవరిది చేసిరు, ఎవరిది ఎంగేజ్మెంట్? చెప్పకూడదు. చెప్పకూడదా? చెప్పకూడదు, పర్సనల్. ఇలాంటి పర్సనల్ అడగకూడదు, మీరు తెలుసా? సో మీ అందరికి షాక్ అయ్యేది. సో మన ఇంట్లో లేదు లేదు చెప్తున్నా, చేయకూడదు కూడా. మీరు మీ పేరు చెప్పని మీరు చెప్పేటకూడదు, అట్లా అడగకూడదు కూడా. మా పర్సనల్ అండి అవి. మీ పర్సనల్ కాదంటే వేరే సెలబ్రిటీలకు ఇక్కడ ఎంగేజ్మెంట్ చేస్తుంది. లేదు అట్లా అసలు మీరు అట్లా అనుకోవద్దు, అట్లా అనొద్దు కూడా. అంటే వాళ్ళు సెలబ్రిటీలు కాదంటారా? కాదు, మా సిస్టర్. ఓకే, ఏంటి? ఓకే, అంటే వీళ్ళ సెలబ్రిటీ సిస్టర్ ఎవరో ఒక్కసారి ఆలోచించండి. సో వాళ్ళది ఎంగేజ్మెంట్ అయ్యింది ఇక్కడ. సో వాళ్ళ పేర్లు నేను కూడా రివీల్ చేయను, కానీ జస్ట్ మీకు ఒక చిన్న క్లిప్ చూస్తున్నా, చూడండి. చూసిన తర్వాత మీరు గుర్తుపట్టి కామెంట్ చేయండి. సో వద్దని చెప్తారా, కామెంట్ చేస్తారా అంటున్నారా? సో అంటే మొత్తానికి కౌన్సిలర్గా ఎదిగిరు, అంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి, అంటే ఏం అవ్వాలనుకుంటున్నారు, జనాలకు ఏం చేయాలనుకుంటున్నారు? ఒకటే అండి, మా ఇల్లు మొత్తం ఏజెన్సీ ఏరియా, ఇక్కడ ఎక్కువ డెవలప్ చేయరు. ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా డెవలప్ చేయరు. గతంలో కూడా మా బీఆర్ఎస్ నుంచి హరిప్రియ మేడం వచ్చిన తర్వాతనే కొంచెం డెవలప్ అనేది కనపడ్డది. అంతకుముందు చైర్మన్గా ఉండే రమా గారు ఉండే, మౌదన గారు ఆమె ఉన్నప్పుడు కొంచెం డెవలప్ కనబడ్డది. ఇప్పుడంతా దోచుకునే ఉంది. చేస్తారు ఇందిరా ఇల్లు అని చెప్పేసి పెడుతుళ్ళు, 1, 2, 3 ఇల్లు కట్టిస్తారు, మిగతా మొత్తం మరి ఏమవుతుందో తెలియట్లా. మా ఇందిరా ఇల్లు అయితే సగం అట్లనే ఆగిపోయింది. అంటే ఈ ఖమ్మం అనగానే పెద్ద పెద్ద లీడర్లు గుర్తుకొస్తారు, అంటే వాళ్ళు మొత్తం దోచుకొని తింటున్నారు అని అంటే? దోచుకొని తినే వాళ్ళు ఉన్నారు, ఎందుకు లేరు? తింటారు. ఓకే, తినేది వాళ్ళు, చెప్పేది మాత్రం వేరే వాళ్ళ పేర్లు. ఓకే, అది నేను కాదు, చూసుకుంటా, ఎవరు వాళ్ళు చెప్పింది రమ్మని చెప్పు, చూపిస్తా, మేము ఇన్ని చేసినామని. ఏం చేస్తారు? ఏం చేయలేదు. ఓహో, మీరు అన్నది నాకు మైండ్లోకి వచ్చింది. ఎవరంటారు అది? ఏమీ లేదు. అక్కడ పోయినాయి కొన్ని వందల కుటుంబాలు, ఇచ్చింది మాత్రం 150 నుంచి 200 మందికే ఇచ్చారు పట్టాలు. మీకు ఇష్టమైన లీడర్ ఎవరు? ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు లీడర్ని? కానీ ఇష్టమైన లీడర్ అంటే కాంగ్రెస్లో ఉన్నాడు, చెప్పను ఆయన పేరు. ఓకే, కానీ ఇప్పుడు ఇష్టం ఉన్న లీడరే మాత్రం నాకు ఊహ తెలిసిన లీడర్ మాత్రం కేసీఆర్ సార్. ఓకే, కాంగ్రెస్లో ఒకళ్ళు ఉన్నారు అన్నారు, ఎవరు వాళ్ళు? చనిపోయాడు కదా. ఓకే, లేడు. వైఎస్ఆరా? ఓకే, అన్నాడు. సూపర్. మళ్ళీ నేనేమంటున్నా, కాంగ్రెస్లో ఉన్నప్పుడు చాలా బాగా పనిచేశాడు, అందరు న్యాయం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత నెంబర్ 1 లీడర్ అంటే కేసీఆర్. తను మించిన వాళ్ళు ఎవరు రారు, వాళ్ళ కొడుకులు రారు, బిడ్డలు రారు, ఇంకా ఏ నాయకుడు కూడా రాలేడు కూడా. ఓకే, డన్. అంటే ఇది అంటే మీ పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నా, అంటే ఇప్పటి వరకు ఇన్ని రోజులు మీరు చీర కట్టుకొని తిరిగి, బోనం ఎత్తుకొని తిరిగి, బొట్లు, ఈ గాజులు వేసుకున్న మీరు, సో ఇప్పుడు ఈ డ్రెస్లో మిమ్మల్ని మీరు చూసుకుంటే మీరు హ్యాపీగా ఉంటున్నారా?
స్టార్టింగ్ నేను కూడా వేసుకునే డ్రెస్సులు ఇలానే, కానీ మీలా జీన్ ప్యాంట్ టీ షర్ట్, గజిని టీ షర్ట్లు వేసుకునేది, బుట్ కట్ ప్యాంట్లు వేసుకునేది, హీరో లాగా ఉండేది. సారీ కట్టుకున్న తర్వాత కూడా మంచిగా అమ్మవారి లాగా ఉండేది. ఒక్కోసారి మామూలుగా సారీస్ కట్టుకున్న హీరోయిన్ అనేవాళ్ళు నన్ను కూడా చాలా మంది. ఆటోమేటిక్ నేను ఆల్రెడీ ఒక మూవీలో కూడా ఉన్నా, అది ఎప్పుడు రిలీజ్ అయితే కూడా హీరోయిన్ గా చేశాను నేను. హీరోయిన్ గా చేశాను. అది ఇంకా అది ఏమైందో కూడా తెలియదు. డైరెక్టర్ చనిపోయారని తెలిసింది. కెమెరామెన్ సతీబాబు. ఓకే. సో నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు. అంటే మీరు చీర కట్టుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారా, ఇట్లా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారా అని నేను క్వశ్చన్ అడిగిన. నాకు ఎలా ఉన్నా ఇష్టం. ఓకే. ఏంటంటే సారీ కట్టుకునే వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుందంటే 24 hours సారీ కట్టుకుంటూ చూడు, వాళ్ళకి ఎప్పుడు చీర మీద ఉండాలి. నేను 24 hours కట్టాను. ఓన్లీ జాతర అప్పుడు, బోనాల పండగకి, శ్రావణ మాసంలో ఏదైనా అమ్మవారికి సంబంధించినది ఉంటేనే కట్టుకుంటా. మామూలప్పుడు అప్పుడు ఇంతే ఉండే, ఇప్పుడు ఇంతే ఉన్నా. ఓకే. సో మీకు ఏమైనా సాంగ్స్ వచ్చా? సాంగ్స్ ఏం రావండి. బతుకమ్మ సాంగ్స్, దేవత సాంగ్స్ ఏమి రావు. డాన్స్ వచ్చు. డాన్స్ వచ్చా? డాన్స్ ఆడతారా? ఆడతారా? ఎందుకన్నా ఇప్పుడు ఆడతారా వీడియోలో? అబ్బా తప్పకుండా ఆడతా. సో కేసీఆర్ సాంగ్ పైన ఆడతారా? ఆడతా, కానీ ఇది కాదు, స్టేజ్ మీద ఆడతా. ఈసారి ఎక్కడైనా సభ పెడితే, కేసీఆర్ సార్ పెడితే తప్పకుండా నేను సభలో బోనం ఎత్తుకొని ఇలా లాల్చి పైజామా మీద ఆడతా. ఈసారి ఇంతకుముందు బోనం ఎత్తుకొని ఆడా, కానీ ఇప్పుడు నార్మల్గా ఆడతా. అదే కేసీఆర్ సాంగ్ మీద ఇప్పుడు మన ఇంటర్వ్యూలో ఆడితే నేను చూడాలని. ఇలా బాగుంటుంది. అంటే కౌన్సిలర్ అయ్యారు కదా, హ్యాపీ అంటే ఆ రోజు మీరు ఎంజాయ్ చేసారు లేదు? ఈ రోజు దండం పెడితే చాలా చాలా. సో ఫైనల్ గా అంటే మీ ఇల్లందు 13వ వార్డు ప్రజలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇల్లందు పట్టణంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా మా 13వ వార్డు ప్రజలందరికీ, ఓటేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. మీరు ఎప్పుడు చల్లగా ఉండాలని, మీకు ఎలాంటి ఆపద రావద్దని, మీకు ఏ కష్టం ఉన్నా ఈ అన్న ఉన్నాడని చెప్పేసి మర్చిపోకండి. మీకు ఎలాంటి కష్టం ఉన్నా మీకు చెప్పిన హామీలు మొత్తం నెరవేర్చుకొని నడుస్తూ కూడా ఆ నమ్మకం నాకుంది, మీకు కూడా ఉంది. కాబట్టి నన్ను గెలిపించారు. ఈ 5 ఏళ్ళే కాదు, ఇంకో 5 ఏళ్ళు కూడా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చెల్లెమ్మలు, అన్నయ్యలు అందరూ బాగుండాలి, నేను అందులో ఉండాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎంతోమందికి మంచి చేసిన అని చెప్తున్నారు, ఇంకా చాలామందికి మంచి చేయాలి. అదేవిధంగా సో మీ ఇల్లందులో 13వ వార్డు ప్రజలకు కూడా వాళ్ళందరూ మీకు ఓటేయడం జరిగింది కాబట్టి, సో వాళ్ళందరికీ మీరు మంచి చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మీ రాజకీయ జీవితం స్టార్ట్ అయింది కాబట్టి సో ఇంకా స్టెప్ బై స్టెప్ ఎదగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. అలాంటి వాళ్ళు కూడా బహిరంగంగా బయటకు వచ్చేసి పొలిటికల్కి వస్తే చాలామంది మా దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సరే నేను ముఖ్యంగా నిజం చెప్తున్నా. సో ఇట్లాంటి వాళ్ళు వచ్చారు కాబట్టి నేను ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను. ఎందుకంటే మిమ్మల్ని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకొని, అంటే చాలామంది కొంతమంది పోటీ చేయడం జరిగింది. నేను చూసిన నాకు తెలిసి మీ ట్రాన్స్జెండర్లో కొంతమంది పోటీ చేయడం జరిగింది, గెలిచారు. సో ఇట్లా చూడడం జరిగింది. సో అంటే ఇట్లాంటి వాళ్ళు ముందుకు రావాలి, ఎందుకంటే మీ సొసైటీ కూడా సంథింగ్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఎవరో లీడ్ చేయడానికి. మా దాంట్లో ఎమ్మెల్యే, ఎంపీ కంపల్సరీ ఉండాలి. వచ్చే దాంట్లో ఏదన్నా ట్రై చేస్తాం, పక్క గెలుస్తానన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకాన్ని మీరు కూడా నిలబెట్టి గెలిపించాలని కోరుకుంటున్నా. దయచేసి రాజకీయ నాయకులు, లీడర్లకు ఎవరైనా కానీ ఒకటే మాట చెప్తున్నా, ఒక్క ట్రాన్స్జెండర్ని ఒక్క ఎంపీకి, ఎమ్మెల్యేకి పక్కన ఒక ట్రాన్స్జెండర్ పెట్టుకుంటే ఆ ఎంపీ, ఎమ్మెల్యే ఎప్పుడు ఓడిపోడు. ఎందుకంటే ఆ రాజుల కాలం నుంచి మేము వాళ్ళ ఎమ్మటి ఉండి వాళ్ళని రాజరికం చేయించుకుంటూ వస్తున్నాం కాబట్టి, అవన్నీ మాలో ఉన్నాయి కాబట్టి మాలాంటి వ్యక్తుల్ని మీరు పెట్టుకుంటే ఎప్పుడు మీరు రాజగుర్తు పెట్టుకోండి. డన్. నాకు ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉత్పన్నమైంది. అంటే రాజుల వెనుకల ఉండి మీరు రాజులను నడిపించారా? అవును. ఏంది ఆ స్టోరీ ఏంది? అవును, నమ్మకమైన ఉండేదంటే శ్రీరాముడికి కూడా మేము నమ్మకంగా ఉండి, రాముడు 14 సంవత్సరం వనవాసానికి వెళ్ళినప్పుడు అందరిని వెళ్ళిపోమని చెప్తాడు. మాకు శివశక్తిలో చెప్పాడు వెళ్ళిపోమని. ఆ నడి ఒడ్డు గోదావరి ఎమ్మటి మేమే అక్కడనే ఉండి రాముడు వచ్చేంత వరకు ఎదురు చూసుకుంటూ ఉండి, రాముడు వచ్చిన తర్వాత ఫస్ట్ స్వాగతం పలికింది మేము. పెట్టిన తర్వాత అయ్యో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు ఇక్కడనే ఉన్నారా అమ్మ, మీరు పోలేదా తల్లి అంటే, అయ్యా మేము వచ్చే వరకు మీరు ఇక్కడ ఉండమన్నారు కదా, అలా ఆడలను పొమ్మన్నారు, మొగలను పొమ్మన్నారు, మమ్మల్ని పొమ్మలే అని చెప్పేసి రాముడితో చెప్పాను. ఆ రోజు రాముడు దీవిస్తాడు ఏమని, మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళ పక్కన ఉంటే ఆ విజయం మాకే ఉంటుంది. ఆనాడు చెప్పిన మాట మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈరోజు విజయంతో నా సీతాదేవిని తీసుకొని వచ్చిన, ఇలా ఈ జన్మలే కాదు ఇంకెన్ని జన్మలు ఇచ్చినా మీకు నాది ఇదే వరం అని చెప్పేసి మాకు వరం ఇస్తాడు దేవుడు. ఓకే. అందుకే అంటున్నా, ఎవరైనా కానీ వాళ్ళ పిచ్చోళ్ళైనా, ఒక ట్రాన్స్ అయినా కానీ, ఒక శివశక్తే కానీ ఒక వ్యక్తితో ఉన్నారనుకో, ఆ వ్యక్తి ఇంట్లో సంసారం పాలు పొంగొద్ది. అది గుర్తుపెట్టుకుని రాసి పెట్టుకోండి కూడా. ఓకే, ఇది వాస్తవం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.